నార్మల్గా ఉన్న ప్రవీణ్ని అగ్రెసివ్ ప్రవీణ్గా మార్చేసింది ఏమైనా ఉందా? అగ్రెసివ్గా లేకపోతే బతకనివారు లోకంలో. ఇంత హార్డ్ కోర్ హిందుత్వగా మాట్లాడే చికోటి ప్రవీణ్ కూడా యూ హ్యావ్ సమ్ ముస్లిం ఫ్రెండ్స్. నేను అనేది అందరిని అందుకే అనట్లేదు కదా. ఏది డెవలప్మెంట్ లేదనుకున్నప్పుడు కేవలం మత రాజకీయాలే అంటే ముస్లింలపై ఎంత ప్రేమ ఉంది అంటే ఇవాళ ఓల్డ్ సిటీ పరిస్థితి ఏంది? మీ ఫ్రెండ్షిప్కి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పగలరా? లైక్ హౌ నీ వరకు నీ గొంతు వరకు వస్తే అవతల మీద తోసేసే అవకాశాలు ఉన్నాయి, కానీ అది చేయలేదు కాబట్టి. అంటే ఈడీ దాడి నుంచి తప్పించుకోవడానికో లేకపోతే ఇవే స్కిప్ చేయడానికి మీరు బీజేపీలోకి వచ్చారని చెప్పి తప్పు ఉండి నేను నా స్కిన్ కవర్ చేసుకోవాలి అనుకుంటే సహించుకునేంత స్థాయికి బీజేపీ వెళ్ళిపోయిందా? సో ఇక్కడ ఇప్పుడు మాకు నేషనల్ రాజకీయాలు అవసరం లేదు. బీజేపీ ఇప్పటికి వార్తల్లో సంచలనంగా మారుతున్న సందర్భం. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ఒక్కటంటే ఒక్కడు కూడా కార్యవర్గంలో కనిపించకపోవడంతో హాట్ టాపిక్గా మారింది. అదేంటది? బీజేపీ పాడ్కాస్ట్లు ఎందుకు అనుకుంటున్నారు కదా. అక్కడికి వస్తున్నా. బీజేపీలో వన్ ఆఫ్ ది 5 బ్రాండ్ లీడర్ ఈరోజు మన ముందు ఉన్నారు. అండ్ ఆయనతోనే మాట్లాడి, అండ్ మన స్టైల్ మనకు తెలుసుగా, హ్యాపీగా కాన్వర్జేషన్లుగా వెళ్తూ అసలు బీజేపీలో ఏం జరుగుతుందో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేం చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్ ఉంది. అండ్ మీకేం డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వీ విల్ ఆస్క్ దెమ్. ఎస్. అండ్ దీంతో పాటు హీఈస్ అ లీడర్ హూ ఫైట్ ఫర్ హిందుత్వ. అవును, హిందూ ధర్మం కోసం ఆయన పోరాడుతూ ఉంటారు. ధర్మరక్ష ఫౌండర్ అండ్ బీజేపీ 5 బ్రాండ్ లీడర్. హిస్ నాన్ అదర్ దెన్ చికోటి ప్రవీణ్ టు ఆర్ పాడ్కాస్ట్. హలో ప్రవీణ్ గారు. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అండి. చాలా కామ్గా కనిపిస్తారు, కానీ ఒక్కసారిగా ద ఫైర్ కమ్స్ అవుట్. ఏంటది అంటే మిమ్మల్ని మీరు అలా మౌల్డ్ చేసుకున్నారా, లేకపోతే అలా ఉంటేనే అవుతుంది అనుకున్నారా? హౌ దట్ హ్యాపెన్? ఎందుకంటే నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తున్నా, బయట మనం మాట్లాడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు. బట్ వన్స్ యు ఆర్ ఇన్ ఇంటర్వ్యూ అట్లే ఎక్కడి నుంచి వస్తుంది అది? లోపల ఫైర్ ఉంటుంది. అది ఓకే, వాల్కనోకి ఎట్లా లోపల ఫైర్ ఉంటుంది, ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు బస్ట్ అవుతుంది. ఆ వాల్కనో ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఏదో ఒక సర్టెన్ ఏజ్ లో స్టార్ట్ అయ్యింది. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కొంచెం అగ్రెసివ్ ఉండే. ఓకే, ఇంకా చాలా అగ్రెసివ్ ఉండే. ఐ కీప్ ఆన్ ఇంకా చేంజ్ అవుతూ వచ్చినాము. ఇప్పుడు చాలా కూల్ ఉన్నాము. ఓకే, అంటే రెచ్చగొట్టకపోతే ఐఎమ్ వెరీ గుడ్. ఓకే. చిన్నప్పుడు ఎవరు రెచ్చగొట్టారు ఫస్ట్ మిమ్మల్ని? అయితే ఎవరో ఒకరు రెచ్చగొడతానే ఉంటారు కదా. ఇది ఇన్స్టెంట్ అండి. అంటే నన్ను అడిగారు అనుకోండి, చిన్నప్పుడు నన్ను ఎవరో కెలికితే నాకు అది గుర్తుంటుంది, అది టర్న్ చేస్తుంది కాబట్టి. అలాగా ప్రవీణ్కి ఏమైనా ఉందా? నాకు కుక్కల్ని కొడితే కోపం వస్తుంది. నాకు డాగ్స్ ని రోడ్డు మీద ఉట్టిగా అనవసరంగా అవి పక్కన పోయి కూర్చుంటాయి, వాటి పని అవి చేసుకుంటాయి. బైక్ మీద వెళ్తూ రాళ్ళతోటి కొట్టడము, వీటిని స్టిక్స్ తోటి కొట్టడము, తన్నడము, ఇట్లాంటివి చేస్తే నాకు చిర్రెత్తుకు వస్తుంది. ఇప్పుడు కూడా చిర్రెత్తుకు వస్తుంది. అవతలని పోయి కొట్టేస్తాం. సెకండ్ ఆలోచన కూడా ఉండదు. ఎప్పుడేం జరిగిందా? మరి చాలాసార్లు, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్. బట్ నేను అడుగుతుంది, చిన్నప్పుడు మిమ్మల్ని అలా మార్చేసింది, నార్మల్గా ఉన్న ప్రవీణ్ని అగ్రెసివ్ ప్రవీణ్గా మార్చేసింది ఏమైనా ఉందా? అట్లానే అంటే ఒక్కొక్కరు నేచర్ చెప్తున్నాను కదా. ఓకే, మన చోట మనం ఉన్నా కూడా సమాజంలో వచ్చి ఏదో ఒకటి గెలికిపోతారు. వాళ్ళకి కామ్గా గాంధేయవాదం నడవదండి. ఓకే, కామ్గా ఉంటే నడవదు. సో ఇవాళ రివర్స్గా అగ్రెసివ్గా లేకపోతే బతకనివారు లోకంలో. దాని తగ్గట్టు ఆల్ మై బిజినెస్లు కానీ, దాని తగ్గట్టు పొలిటికల్ సో మెనీ ఇష్యూస్, హిందుత్వ ఇష్యూస్లో కూడా హిందువులకు ఓపిక ఎక్కువ ఉన్నదని బెండ్ చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది? రివర్స్ కాకపోతే చాలా కష్టం. ఓకే, ఓకే, మాట్లాడుకున్నాం. ఎందుకంటే నాకు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఎక్కడో చిన్న ట్రిగ్గర్ అయ్యారు చిన్నప్పుడు, అది మీరు మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యింది. అండ్ గ్రోయింగ్ ఆన్, సో స్టడీస్ విషయంలో కావచ్చు, లేకపోతే మీరు ఎడ్యుకేషన్, ఆ తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన సందర్భంలో అప్పుడున్న ప్రవీణ్కి ఇప్పుడున్న ప్రవీణ్కి తేడా ఏంటి? ఇప్పుడు చాలా, బికాస్ మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు చాలా ఓపిక వచ్చింది. అప్పుడు అసలు నాన్ పేషెంట్. ఎట్లా ఓపిక వచ్చింది అంటే చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్సెస్ మనకి నేర్పిస్తాయి అంటారు కదా. సో లైఫ్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అంటిల్ హీ డై, ఓకే, ఓడోడు వచ్చి ఏదో ఒక రకంగా కొత్తగా ఎక్స్పీరియన్సెస్. అంత ఫియర్స్గా ఉండేవారా మీరు అప్పుడు? చాలా ఫీరియస్. పాపం పేరెంట్స్ ఎలా తట్టుకున్నారు? మా నాన్నకు రోజు ఒక కంప్లైంట్ వచ్చేది. రియల్లీ? అందులో మా కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ ఓకే, అసలే ఉండరు, ఫెరోషియస్ ఉండరు.
అని నేను ఫస్ట్ నుంచి ఫెరోషియస్. అంటే మా ఫాదర్ మా తాతగారు చాలా ఫెరోషియస్ అంట. ఓకే, తాతగారి పోలిక అయితే. సేమ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆయన ముక్కు మీద కోపం. సో ఆయన డయాడ్ ఇందిరాగాంధీ ఫ్యాన్ ఉండే. ఆయన ఇందిరాగాంధీని ఎవరైనా ఏమనంటే ఇంక అంతే, చంపినంత పని చేస్తుండే. మై గాడ్. సో అంటే ఇక ఉంటాయి కదా బ్లడ్ లైన్. ఓకే. సో నాన్నగారి కంప్లైంట్స్ అలా వచ్చాయంటున్నారు కదా, కెన్ యూ షేర్ వన్ థింగ్? చాలా, రోజు ఒకరిని కొట్టేసి వస్తుంటే మీ అప్పుడు ఇంకా కాలేజ్ డేస్ లా ఉంటది కదండి, గ్యాంగ్ వార్స్, కాలేజ్ వార్స్ అవన్నీ ఉంటాయి. అప్పుడు గ్యాంగ్ వార్ అండి? గ్యాంగ్స్ ఉంటుండే. ఎంతమంది ఉండేవారు మీ గ్యాంగ్ లో? 20-25 మెంబర్స్ మా రెగ్యులర్ క్లాస్మేట్స్, పక్క క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. 2-3 సెక్షన్స్ కలిసి మేము ఒక గ్యాంగ్ ఉంటుండే. ఓకే. సెయింట్ థామస్ ఇంటర్మీడియట్ కాలేజ్ లో జూనియర్ కాలేజ్, తర్వాత ప్రగతి మహావిద్యాలయ అంటే రౌడీలకు అడ్డా అని ఒక పేరు ఉండే అప్పట్లో. ఓకే. సో అక్కడ డిగ్రీ అక్కడ. సో ఇక గ్యాంగ్ వార్స్ కామన్, ఇంకా కొట్లాటలు ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు నేను అనుకున్నా, బికాస్ మనం ఇంటర్మీడియట్ ఆ టైంలో అనుకున్నప్పుడు లైక్ నేను ఇంకా ఒక రోల్ ఫిక్స్ అవుతాం, ఇది అవ్వాలి అని ఫిక్స్ అవుతాం కదా, అలాగే మీకు ఎప్పుడైనా పాలిటిక్స్ వైపు అనిపించిందా? అసలు అనిపించలేదు పాలిటిక్స్ వైపు ఎప్పుడు కూడా. నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎప్పుడు అసలు. అంటే 2009 లో ఉండే, 2009 వరకు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. చాలా మంది అంటే అప్పుడు ఈ ఫేమ్ లేదు కదా, సో ఐ వాజ్ సిటీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ లో. ఓకే. 2009 అప్పటి వరకు. తర్వాత ఐ క్విట్. నేను అప్పుడు కార్పొరేటర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన, రాలేదు. అప్పుడు ఎవరికైతే ఇచ్చారో ఆయనకు 3rd పొజిషన్ వచ్చింది. సో మనసు ఇరిగింది, పాలిటిక్స్ వద్దు, బిజినెస్లోకి వెళ్ళిపోదామని అప్పుడు బిజినెస్లోకి వెళ్ళిపోయాను. సో పాలిటిక్స్ చాలా త్వరగా వచ్చేస్తాను. లేదు పాలిటిక్స్కి అప్పుడే వెళ్ళాం, ఇంకా చాలా ఉంది పాలిటిక్స్కి వెళ్ళడానికి. మీరు ఇంజనీరింగ్ మీ డిగ్రీ చదువుతున్న సందర్భంలో వాట్ యు వాంట్ టు, అంటే మీ రోల్ ఏంటి, ఏం అవ్వాలనుకున్నారు? బిజినెస్ మ్యానే. బిజినెస్ ట్రెడిషనల్ బిజినెస్ ఫ్యామిలీ. ఓకే. సో ఏంటంటే మీ ట్రెడిషనల్ బిజినెస్? మాకు టైల్స్ అండ్ సిఐ క్యాస్ట్ ఐరన్ పైప్స్ షోరూమ్స్ ఉండే. ఓకే. ట్రూ బజార్. ఓకే. సో క్యాస్ట్ ఐరన్ లో వీ వర్ ద సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డీలర్. టైల్స్ లో కూడా మేము వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీలర్ సౌత్ ఇండియా అని చెప్పా. సో బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి బిజినెస్ ఉండే మైండ్ సెట్. మా అమ్మని గెలకనంతసేపు ఏముండదు ప్రాబ్లం. ఓకే. మా దగ్గరికి రావద్దండి, మేము ఎవరి జోలికి పోము, గెలుకుతూనే ప్రాబ్లం. ఓకే, బాగుంది, ఇంతవరకు ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ చికోటి ప్రవీణ్ అంత ఫియర్స్గా, దాన్ని ఏంటంటారు, అంత ఫోర్స్గా ఉన్న చికోటి ప్రవీణ్ హిందుత్వం ఎప్పుడు ఆకర్షితులయ్యారు? మీరు అన్నారు 2009 యూఆర్ ఇంటూ కాంగ్రెస్, బట్ లేటర్ ఆన్ షిఫ్టెడ్. అవకాశవాదమా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ మీ. నేను చెప్తాను. నేను ఎక్కడైతే పెరిగానో యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీ. సో అక్కడ బార్డర్ అంతా ఒక రకంగా చెప్పాలంటే ఒక పాకిస్తాన్ లెక్క ఉంటుంది. సో ఏదైనా హిందువులపై దాడులు, మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుంటాం. సో మేము గ్రౌండ్లో పోయి పార్క్లో ఆడుతుంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు చీటింగ్ చేసేవాళ్ళు. మేము గొడవ పెట్టుకుంటుండే. మేము గొడవల ఆర్గ్యుమెంట్స్ అయ్యే లోపలనే వాళ్ళు ఉన్నట్టుండి 100-200 మంది వచ్చేస్తుండే విత్ వెపన్స్, చాకులు అట్లాంటివి తీసుకొని, రాడ్స్, చాకులు, హాకీ స్టిక్స్, బ్యాట్స్, వికెట్స్ సీదా దాడి చేస్తుండే. అక్కడ మాకు ఇంపాక్ట్. ఓల్డ్ సిటీ కర్ఫ్యూస్, చెన్నారెడ్డి గారి పీరియడ్లో ఒక కర్ఫ్యూ అయింది. పక్కన మా దూరం రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ కిరాణా షాప్. సో పక్కన ముస్లిమ్స్ ఉంటారు, అక్క బావ అని మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఆ హెజిటేషన్లో వీళ్ళని నైట్ చంపేసినారు. వీళ్ళ షాప్లోనే గ్రాసరీస్ అవి కొనేవాళ్ళు, మా దూరం బంధువులు. అవన్నీ కొన్ని మర్చిపోలేని సంఘటనలు. అంటే పొద్దున్నాక అక్క బావ అనే ఒక రిలేషన్ మెయింటైన్ చేసారు. అంటే మీకు అంత మానవత్వం ఉండదా? నైటు ఈ కర్ఫ్యూ టైంలో ఇష్యూ కాగానే వీళ్ళని ఆయనని చంపేసినారు. పొద్దున్నాక అక్క బావ అని. అవన్నీ కొన్ని మనసుకు గుచ్చుకుంటాయి. అంటే వీళ్ళకి మానవత్వం లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను అందరిని అనను, కానీ చాలా మటుకు ఆ పాయింట్కి వస్తున్నా. బికాస్ ఇంత హార్డ్ కోర్ హిందుత్వగా మాట్లాడే చికోటి ప్రవీణ్ కూడా యూ హ్యావ్ సమ్ ముస్లిం ఫ్రెండ్స్, రైట్? ఇప్పుడు నా ఫామ్లో వర్క్ చేసే ఆయన అలీ, ఓకే, ముస్లిమే. నా యానిమల్స్ని చూసుకుంటాడు అతను. అతను సౌదీ కింగ్ దగ్గర ఉండే నా యానిమల్స్ని చూసుకుంటాడు. నాకు కొందరు క్లోజ్ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, సైదాబాద్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను అనేది అందరిని అందుకే అనట్లేదు కదా, కొందరు ఉన్నారు. సో అవన్నీ కొన్ని సంఘటనలు ఇంపాక్ట్ బాగా పడతాయి. సో నేనేం అందరు ముస్లిం నాట్ క్వైట్ కంప్లీట్ ఒక వర్గం మీద మీకు ద్వేషం కాదు, అస్సలే కాదు. బట్ ఎందుకు మీరు అనగానే
ఒక వర్గానికి ఒక కంప్లీట్ ఎందుకంటే ఓవైసీని తిడతా నేను ఇప్పుడు అదే వర్గానికి నేను మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్పదలుచుకున్నా ఒకటి. ఓవైసీని తిడితే నాకు ఓవైసీ నచ్చాడు, ఎందుకంటే అడగోలుగా అవకాశవాది, మన దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినారు, మీకు అందరికి తెలుసు ఏ రకంగా మాట్లాడినాడు. 15 మినిట్మే హిందువులను ఖతం చేస్తాను మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తికి వత్తాసు పలుకుతున్న టోళ్ళని నేను నిలదీస్తా, అతన్ని నిలదీస్తా డెఫినెట్గా బహిరంగ సభల్ని వాడు వీడనే తిడతా నేను, ఎందుకంటే వాడు వరస్ట్ ఫెలో అండ్ మోర్ ఓవర్ టోటల్గా అవకాశవాది. బీఆర్ఎస్లో ఉండే నన్ను ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు సపోర్టింగ్గా. అతను హిందూ ద్వేషి కంప్లీట్గా. ఎలక్షన్స్ టైంలో పోయి గుళ్ళలకు పోయి హారతులు తీసుకొని దండాలు పెట్టిండు. ఎవరు నమ్ముతాడండి? ఆయనను తిడితే ముస్లిమ్స్ని తిట్టినట్టు ఎందుకు అవుతుంది? ఇప్పుడు చీకోటి ప్రవీణ్ని తిట్టిర్రు అనుకో, హిందువులను తిట్టినట్టు కాదు కదా. ఓకే, కాదు కదా, హిందువులను తిట్టినట్టు కాదు కదా. వాడిని తిడితే వీళ్ళకేం బాధ నాకు ఇప్పటికి అర్థం కాదు. సరే, వానికి నిజంగా కూడా ముస్లింలపై అంత ప్రేమ ఉంది అంటే ఇవాళ ఓల్డ్ సిటీ పరిస్థితి ఏంది? ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళే ఉన్నారు కదా, అదే 7 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ. ఎన్ని ఇయర్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓకే, ఎక్కడ డెవలప్మెంట్ ఉంది? అలా గచ్చిబౌలి చూడండి. అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇక్కడ నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఎవరైనా ఓట్లు వేసేటప్పుడు ఒక వర్గం లేకపోతే వీళ్ళు నా మతమా లేకపోతే వీళ్ళు నా కులమా అని చెప్పి ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ఏకధాటిగా గెలిపించుకుంటున్నారంటే అక్కడ ప్రజలు డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ని కూడా చూస్తారుగా. అంత సపోర్ట్ చూసిరా మరి? దట్ ఈస్ మై క్వశ్చన్. మీరు ఓల్డ్ సిటీ వెళ్ళినారా? తక్కువనే కదా. ఒకసారి డీప్గా వెళ్ళండి, లేదా నైంబర్ రండి, కెమెరా పట్టుకొని రండి. అవే నాలాలు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నేను ఇదే అడుగుతున్నాను. చికోటి ప్రవీణ్ చూపిస్తే అక్కడ ఓన్లీ మత రాజకీయం నడుస్తుంది, ఓన్లీ మత రాజకీయం. అక్కడ జనాలు అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే తప్పు అంటున్నా, అదే ముస్లిం సోదరులకు అదే చెప్తున్నా, మీది అదే తప్పు అంటున్నా. డెవలప్మెంట్ చూడండి. ఒక మెకానిక్ పనిచేసే ఒక ముస్లిం సపోజ్ వాళ్ళ కొడుకు రేపు IAS IPS IRS కావాలి, అదే మెకానిక్ కావద్దు. మీ థాట్ వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ చేసుకోండి. ఓల్డ్ సిటీలో మీరు అదే ఎట్లున్నాయి, అదే రేకుల ఇల్లులు, చిన్న 10x10 రూమ్లల్లో 20 మంది బతుకుతున్నారు. ఆ ఇంటి ముంగట ఓపెన్ నాలాలు, ఒక శానిటేషన్ లేదు, ఒక హెల్త్ లేదు. ఎంతసేపు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు, మీరు రెచ్చిపోతారు. ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళని తెచ్చుకోండి. బట్ నేను అదే అడుగుతున్నా, అంటే మీరు డెవలప్మెంట్ చేస్తారు అంటే ప్రపంచం అంతా ఇండియా వ్యాప్తంగా మీరు విస్తరిస్తున్నా అనుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు అంటే ఇండియా 140 కోట్ల జనాభాలో కనీసం ఒక 70 కోట్ల మందినైనా మీరు ఒప్పించగలరు, లేదా కనీసం 35 కోట్ల మందినైనా ఒప్పించగలం అనుకుంటున్న సందర్భంలో ఆ ఒక్క ప్రాంతాన్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? నేను చెప్తున్నా కదా, అక్కడ వీళ్ళు చేసే ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు. మీ ప్రసంగాలు ఏం కూడా తక్కువ ఉండవు కదా. రెచ్చగొట్టడం అనే విషయం ఒక ఎగ్జాంపుల్ చేయగలరు కదా మీరు కూడా. డెఫినెట్గా ఒకడొచ్చి 2050 సంవత్సరంలో మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తా అంటాడు. ఓడండి వాడు మార్చడానికి, హిందువుల చేతిలో గాజులు వేసుకొని కూర్చుర్రా. ఇంకోటి వచ్చి 2050 సంవత్సరాలలో 2050 వరకు మొత్తం ఇండియాని ఇస్లాం దేశంగా మారుస్తామని చెప్తాడు. అరే ఔరంగజేబు గాడు వచ్చి ఏం బీకలేదురా నాయనా, నువ్వు వచ్చి ఏం బీకుతావు? ఇలా శివాజీ పుట్టిన నేల ఇది. ఇలా హిందువులు ఎవ్వడు చేతగాక ఎవ్వడు లేడు. హిందువులు పాపభీతి కలిగిన వాళ్ళు హిందువులు, ఓపిక ఎక్కువ ఉంటుంది హిందువులకి. 15 మినిట్ మే పోలీస్కు హఠాదో హిందువు का पूरा ఖతం कर देता అని చెప్పి మాట్లాడతారు. మాకు 5 నిమిషాలు సరిపోదా? 2 నిమిషాలు చాలు మాకు. ఆఫ్టర్ ఆల్ బిలో 15% పాపులేషన్ ఇది. బట్ ఇక్కడ ఇవాళ రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరు చేసారు? వాళ్ళకి కౌంటర్లు వేయకుండా ఉండమంటారా? వాళ్ళకి కౌంటర్లే తీయాలి కదా. కరెక్ట్, అంటే డెఫినెట్గా కౌంటర్లు ఇవ్వాలి కదా. చేతగానే వాళ్ళం కాదు కదా. ఓల్డ్ సిటీలో పెరిగిన మాకు తెలుసు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో. బట్ ఒక బైక్ మీద వెళ్తుంటాడు, ఒక ముస్లిం వాడు వచ్చి తాకిస్తాడు, తప్పు ముస్లిం వాడిదే. 20 మంది జమ అవుతారు, హిందూని కొడతారు, డబ్బులు కట్టించుకుంటారు. మరి అదే హిందూకి ఎవరు సపోర్ట్ రాడు. ఓకే, బట్ నా క్వశ్చన్ ఇక్కడ ఇదే అడుగుతాను. ఇవన్నీ నా మీద ఒకవేళ పోయినాయి ప్రాక్టికల్గా. హ్యావ్ సీన్ సో. ఓకే, యాక్సెప్టెడ్. అంటే మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్న సందర్భంలో మీకు జరిగిన వాటిని ఎవరు కాదనకూడదు కూడా, బికాస్ దట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, ఒక కమ్యూనిటీ వర్క్ సపోర్ట్ చేస్తున్నారంటే సమ్ టైమ్ అది చేంజ్ రావాలి కదా. ఏది డెవలప్మెంట్ లేదనుకున్నప్పుడు కేవలం మత రాజకీయాలే అంటే
కనీసం వాళ్ళ గురించి కూడా చూసుకుంటారు కదా, ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు మీ గ్రౌండ్ రూట్కి వెళ్ళి? మేము చెప్తున్నాం వాళ్ళకు ఉండాలి కదా. నేను చెప్పేది ఇప్పుడు ఓకే. ముస్లింలకి కాంగ్రెస్ చెప్తుంది మా సెక్యులర్ పార్టీ అని, మేము ముస్లింలకు ఎంతో చేసినామంటారు. మరి ముస్లింలకు చేసిన వాళ్ళు త్రిపుల్ తలాక్ చట్టం మీద ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలే? కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పి తలాక్ ఇచ్చారు. పొద్దున్న ఒక వైఫ్ లేట్ లేచింది, ఒక అర్ధగంట లేట్, హెల్త్ బాగాలేక లేట్ లేస్తే తలాక్ 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 అన్నారు. వాయిస్ మెసేజ్లో తలాక్ 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 చెప్పారు, ఎస్ఎంఎస్లో తలాక్ 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 చెప్పారు, వాట్సాప్లో తలాక్ 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 చెప్పారు, ఒక చిట్టిలో రాసి తలాక్ 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 చెప్పారు. అంత ఘోరమైన చట్టం ఉన్నప్పుడు, వాళ్ళ సిస్టమ్ అంత ఘోరంగా ఉన్నప్పుడు, ఒక ముస్లిము సోదరిమణికి మీరు సెక్యూర్గా ఏం చేసిరని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని. సెక్యులర్ పార్టీ కదా. ఓకే. అదే మోదీ గారు వచ్చి త్రిపుల్ తలాక్ చట్టంపై ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ సిస్టమే లేకుంటైంది. ఇలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సరే మాకు ఓటేస్తారా ఓటేయరా సెకండరీ. ఓకే. మేమైతే అందరినీ ఈక్వల్గా చూడాలనే బీజేపీ తాపత్రయం. ఓకే. సో అంత చెప్పిన కాంగ్రెస్ ఏ రోజు పట్టించుకోలే, అంత చెప్పిన ఎంఐఎం ఏ రోజు పట్టించుకోలే. ఎంఐఎం వచ్చి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు జూబ్లీహిల్స్ పట్టించుకోలే, మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తామని మాట్లాడతారు. మరి 10 ఏళ్ళు వాళ్ళెంబడే ఉన్నావు కదరా, వాళ్ళ సంఖలే నాకినావు కదరా, ఆ బీఆర్ఎస్ వాళ్ళు మీ సంఖలే నాకిరు కదరా. మరి ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు డెవలప్మెంట్ చేయకపోతే ఎంఐఎం వాడు అప్పుడే అడగాలి కదా, కైకు డెవలప్మెంట్ నైకర్రే జూబ్లీహిల్స్కు అని అడగాలి కదా. మరి నీకు అంత క్లోజ్ ఏ గవర్నమెంట్ వచ్చినా మీ ఇద్దరు ఒకరికొకరు పూసుకొని తిరుగుతారు. లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్. మరి ఓల్డ్ సిటీకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఓల్డ్ సిటీ ముఖ చిత్రాన్ని ఎక్కడ మార్చారు? ఇలా హైటెక్ సిటీ వైపు చూడండి, గచ్చిబౌలి వైపు చూడండి, ఫ్యూచర్ సిటీ వైపు చూడండి. ఇలా అటు సైడ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది, ఫారెన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా ఓల్డ్ సిటీ పోతే కొందరు గవర్నమెంట్ బయట నుంచి వచ్చిన బ్యూరోక్రాట్స్ని ఆ నుంచి తీసుకురారు, ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఓల్డ్ సిటీ నుంచి. ఆ బార్కాస్ నుంచి తీసుకురారు. ఆ బార్కాస్ ఏరియా ఏంది, చంద్రన్గుట్ట ఏరియా ఏంది, ఆ పిల్లలు ఏంది, ఆడ కథ ఏంది, మోరీలు ఏంది, ఎలక్ట్రికల్ ఏంది, ఆడ ఇల్లులు ఏంది, వాళ్ళకు ఇచ్చిన మౌలిక సదుపాయాలు చూపించండి. ఓకే. మంచినీళ్ళు చూపించండి, మంచినీళ్ళ మురికి నీళ్ళు వస్తాయి. బట్ లెట్ మీ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్ హియర్. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి మీ క్యాండిడేట్గా మాధవీలతని దించారు, స్ట్రాంగ్గా ఫైట్ ఇచ్చారు. బట్ చాలా ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి ట్రిగ్గర్ చేశారు, చూపించారు. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ లెవెల్లో హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హైలైట్ అయ్యింది కూడా, మొత్తం ఇండియా చర్చ జరిగింది ఎగ్జాక్ట్గా. బట్ అంత ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళకి మతం కావాలి, డెవలప్మెంట్ కాదు? ప్రజలకు ఎలా ఉంటుందండి? అదే చెప్తున్నా, వాళ్ళకే మతం కావాలి, రెచ్చగొట్టేటోళ్ళు కావాలి, డెవలప్మెంట్ కాదు. నో డెవలప్మెంట్. కెన్ ఐ ఆస్క్, ఇది ప్రజలు తప్ప? వే ఆఫ్ థింకింగ్, అబ్సల్యూట్లీ. అది ఒట్టి ఓల్డ్ సిటీలోనే ఉంది ఎక్కువ ప్రాబ్లం. ఆ ప్రాబ్లము ఒక్క ఓల్డ్ సిటీలోనే ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూద్దాం. వైఎస్ జగన్ గారు 150 స్కీమ్లు ఇచ్చినారు ప్రజలకి. 150 స్కీమ్స్ ఇచ్చారు ప్రజలకి, అంటే వాళ్ళ సొంత డెవలప్మెంట్ గురించి. ఒక ఇంటికి ₹1,00,000 వస్తున్నాయి. ప్రజలు అది వద్దనుకోరు, డెవలప్మెంట్ కోరుకోరు. నా సొంత లాభం వద్దు, నాకు డెవలప్మెంట్, నా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, నా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే నేను సొంతంగా డెవలప్ అవుతాను అనుకోరు. ఈ ఆలోచన ఇక్కడ వచ్చిన రోజు ఓల్డ్ సిటీ కూడా బ్రహ్మాండంగా న్యూ సిటీ లెక్క ఉంటుంది. వస్తుంది అనుకుంటున్నారు? నేను చెప్తున్నా కదా, పాలకులు రెచ్చగొట్టే ప్రసంగాలు, హిందుత్వంపై ఎప్పుడు విషం విరజిమ్ముతూనే ఉంటారు. వాళ్ళకు కూడా అదే కావాలి, వాళ్ళకి డెవలప్మెంట్ వద్దు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు వద్దు. చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం, కంప్లీట్గా చాలా ఓల్డ్ సిటీ మీద చాలా కాన్సన్ట్రేషన్గా మాట్లాడుకున్నాం. బట్ లెట్ మీ కాస్త ఐస్ బ్రేకర్గా, ఏదైనా మనం మాట్లాడుకుంటూ మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీ ఎడ్యుకేషన్ నుంచి బిజినెస్ వైపు ఎలా వెళ్ళారు? అంటే ఫ్యామిలీ బిజినెస్ ఉందన్నారు. బట్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్, కాస్త బోరింగ్ క్వశ్చన్, బట్ ఐ హ్యావ్ టు ఆస్క్, క్యాసినో వైపు ఎలా వెళ్ళారు సార్? ఎందుకు మీకు మనసు వెళ్ళింది అటు? క్యాసినో వైపు ఆడడానికి వెళ్ళి ఓడిపోయి, చాలా డబ్బులు ఓడిపోయి. ఎంత ఓడిపోయి ఉంటారు? అది ఫిగర్లు ఎందుకు లేండి, ఫిగర్లు వద్దు అంటే అందాజీగా ఫిగర్లు ఎందుకు, బట్ అందాజీగా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా, ఓవర్ వెళ్ళకుంటే ఆడకుండా. ది బెస్ట్ మెసేజ్ యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఐ వాజ్ బీయింగ్ ఇన్ టు దట్ బిజినెస్ చెప్తున్నా. వద్దు, ఆడకుండి. ఒకడు కూడా ప్రపంచంలో జూదమాడి గెలిచిన మగోడు లేడు. అబ్సల్యూట్లీ
ఎవరు చెప్పాడుగా బిజినెస్ చేసేటోళ్ళు. ఓకే. ఎప్పుడైతే అంటే కెన్ ఐ ఆస్క్ మీకు ఎప్పుడు కళ్ళు తెరుచుకునే క్యాష్ నుంచి బయటపడాలని చెప్పి? లేదు అంటే నేను చాలా డబ్బులు ఓడిపోయినా. ఒక స్టేజ్లో ఎట్లా అంటే ఉన్న ఒంటి మీద బంగారం కూడా అంతా కూడా తాకట్టు పెట్టుకొని సిచ్యువేషన్కి వచ్చింది. తాకట్టు పెట్టిన సిచ్యువేషన్ ఏముంది. సో అప్పుడు రియలైజ్ అయ్యి మనం ఆడొద్దు, ఆడిపియాలి అప్పుడున్న పరిస్థితులలో. సో అట్లా ఒక ఆపర్చునిటీ వచ్చింది. వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకున్నాం. ఓకే. సో ఐ వాజ్ ఇన్ టు దాట్ విచ్ ఈస్ లీగల్. ఇంట్రెస్టింగ్. అక్కడ లీగల్, ఇక్కడ ఇల్లీగల్. అది ఎట్లా? అంటే, ఒక్కొక్క గవర్నమెంట్ Yeah. ఒక్కొక్క గవర్నమెంట్ టూరిజంని ప్రమోట్ చేయడానికి, సో వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఓకే. సో గోవా గవర్నమెంట్ హ్యాస్ గాట్ దట్ పాలసీ. గేమింగ్ లైసెన్సెస్ వాళ్ళు ఇస్తారు. సో దానికి కూడా కొన్ని కాజ్ పెట్టుకొని దానికి కొన్ని రెగ్యులేటరీ ఉంటుంది దానికి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి సో ఆఫ్లైన్ ఆఫ్ షోర్ దే హ్యావ్ గివెన్ సమ్ పర్మిషన్స్. ఓకే. ఫారిన్ కంట్రీస్లో దీన్ని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటండి? చూడండి, ఏ దేశం కూడా కసినోస్ని ఎంకరేజ్ చేయదు. యూ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఓకే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టూరిజం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీలంక ఉంది. శ్రీలంకలో క్యాసినోస్లో లోకల్స్కి నాట్ అలౌడ్. ఎందుకు నాట్ అలౌడ్ అంటే వాడు రోజు పోయి ఎట్లయినా వ్యసనం కదా, అవును, రోజు పోయి ఒడగొట్టుకొని వాడు ఖతమైపోతాడు అని చెప్పి అలౌ చేయరు. సరే బ్యాక్ డోర్లో వెళ్తారు, అది వేరే విషయం. కానీ రూల్ అయితే దే ఆర్ నాట్ అలౌడ్. సో చాలా దేశాలలో ఇప్పుడు చైనా ఉంది, చైనాలో ఇక్కడ కసినో లేదు. సో మకావులు ఉంది. సో వాళ్ళ పౌరులు వెళ్ళి ఆడితే కూడా దాని మీద రెగ్యులేటరీ ఉంది. ఎన్నిసార్లు వెళ్తున్నావు, వై ఈజ్ గోయింగ్ టు మకావ్. సో యూ నీడ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. సో 1 or 2 times బిజినెస్ పని మీద, బిజినెస్ ఏం బిజినెస్ ప్రాపర్గా చేయాలి. అంటే ఏ దేశం కూడా పౌరులు చెడిపోవాలని కోరుకోదు. ఎవరు కోరుకుంటారు? సో లిమిట్ వరకు ఉన్నంత, ఇప్పుడు ఇక్కడ ఓపెన్గా తాగొచ్చు, లిమిట్ వరకు ఉంటే ఏం కాదు. ఎక్కువ తాగితే ఏమైంది, డ్యామేజ్ అవుద్ది, లివర్ డ్యామేజ్ అవుద్ది, హెల్త్ డ్యామేజ్ అవుద్ది. సో ఈ పరిమితికి మించి ఏదైనా పరిమితికి మించి ఏది చేసినా ప్రమాదకరమే. సో ఆ రకంగా మనం చూడాలి. సో పరిమితులు ఉన్నంతసేపు ఒక ఎంటర్టైన్మెంట్ జోన్. ఇప్పుడు పబ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, క్లబ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్లబ్స్ ఉన్నాయి. సో అక్కడ నువ్వు పరిమితికి మించి పోతే తప్పలేదు, క్లబ్ పోతే తప్పలేదు. పోయి నువ్వు 2 పెగ్గులు తాగినా అంటే తప్పలేదు. పోయి 2 బాటిల్ తాగితే ఏమవుద్ది, డెఫినెట్గా ఎఫెక్ట్ అవుద్ది. సో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్, ఒక టూరిజం జోన్ లెక్క చూసుకుంటే ఇప్పుడు మా కసినోస్లో కూడా ఏముంటుంది, ఫ్యామిలీస్ వస్తారు, ఎంజాయ్ చేస్తారు, తిరుగుతారు, రెస్టారెంట్స్ ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్టేజ్ షోస్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఒక ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ ఎందుకు క్యాసినో అనగానే ఒక నెగటివ్ థాట్లో పబ్లిక్ అవేర్నెస్ లెక్క. ఓకే. అసలు కసినో అనేది వాట్ ఈస్ క్యాసినో మీ మాటల్లో? నథింగ్, చెప్తున్నా కదా, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ జోన్. ఓకే. ఏముంటాయి సార్ అంటే బేసికల్ క్యాసినోలో ఏముంటాయి? గ్యాంబ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు కేరళ స్టేట్లో లాటరీ లీగల్, మనం ఇండియాలోనే ఉన్నాం కదా, కేరళ స్టేట్లో లాటరీ లీగల్, తెలంగాణలో లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక 20 ఏళ్ళ కింద సింగిల్ నెంబర్ లాటరీ నడిచేది. ఇక్కడ అప్పుడు లీగల్, సో ఇప్పుడు ఇల్లీగల్. దానివల్ల జనాలు పాడవుతారని ఇక్కడ ఇల్లీగల్గా డిక్లేర్ చేసి అది క్లోజ్ చేసినారు. స్టిల్ ఇప్పుడు కేరళ పోయి, నేను ఇదే భారతదేశ పౌరుణ్ణి, నేను పోయి హైదరాబాద్ నుంచి పోయి కేరళ పోయినప్పుడు నేను 10 లక్షలు 20 లక్షలు లాటరీ కొనుక్కోవచ్చు కదా. అంటే వాళ్ళ ₹1 కోటి గెలిచారు, 3 కోట్లు గెలిచారు లాటరీ. సో అదొక సరదాకి పెట్టుకుంటారు, కొందరు డబ్బుల గురించి పెట్టుకుంటారు. సరదాకు ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఎప్పుడైతే కమర్షియల్ యాంగిల్ పోయి నేను కసినోలో డబ్బులు సంపాదిస్తావు అని అనుకుంటామో అప్పుడే కొంపలు కొల్లేరు అవుతాయి. సరే, లెట్ మీ కమ్ టు దట్ పాయింట్. అంటే కొంపలు కొల్లేరు అవుతాయని నాకు ఎందుకు అనిపించింది, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? బికాస్ మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్? మైన్ ఈజ్ లవ్ మ్యారేజ్. అది అడుగుదా అని చెప్పాగా, ఎలా అది? ఎందుకంటే ఇంత ఫియర్స్ అటాక్ ఉన్న మనిషికి ఎలా పడ్డారు సార్ అని క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇవాళ రేపు అగ్రెసివ్ ఉన్న వాళ్ళనే ఇష్టపడతారు. అంటే అది ఇప్పుడు ఒక జనరేషన్ తర్వాత ఏం లేదు. బట్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? అంటే పక్క కాలనీయే. ఓకే. సో వాళ్ళు బ్రాహ్మణ్స్. సో అట్లా ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. మీరే ఫస్ట్ ఆమెనా? నేనే ఒక 2 years ఎప్పటి పడితే ఎట్లీస్ట్ కన్విన్స్ చేయగలను. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఫస్ట్ వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మో వీడు రౌడీయాడు, వీడు వీనితో ఓడిపెట్టుకో, ఇదే మాట అన్నారు టు బి ఫ్రాంక్. బట్ తర్వాత ఒప్పించినాము. మా నాన్న అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. చెప్పంగానే మా నాన్న మా మదర్ అందరు ఒప్పుకున్నారు. ఓకే. సో 99లో సో ఒప్పించి కన్విన్స్ చేసి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అక్కడ కార్గిల్ యుద్ధం జరుగుతూ ఉంది ఆ టైంలో, కరెక్ట్గా 99
అవును అది కూడా మేలోనే జరుగుతుంది. నా పెళ్ళప్పుడు కూడా మే నుంచి ఐ థింక్ మే, జూన్, జూలై ఆ ప్రాంతంలో జరుగుతుంది కార్గిల్ యుద్ధం. జూన్ 20. యా అదే టైంలో. ఎస్ అంత ఈజీగా ఒప్పించడం అయింది ఒప్పుకోలేదు. సినిమాటిక్ ఏదో ఉంటుందిగా. యా చేజింగ్స్ కొన్ని చిన్నగా చేజింగ్స్ అవి అయినాయి. ఒప్పుకోలేదు. వాళ్ళ ఊరికి పంపించేసినారు. ఓకే. ఆ అమ్మాయిని పంపిస్తే నేను పోయి గొడవ పెట్టుకున్నా వాళ్ళ ఇంట్లో ఫుల్ గొడవ పెట్టుకున్నా. ఇక వేరేగా ఎట్లుంటది అప్పుడు అగ్రెసివ్. చెప్పండి మీ మాటలు, ఎందుకంటే రౌడీ అంటే అనట్లేదు, మీ మావయ్య గారు అన్నారు అనుకుంటారు నుంచి. రౌడీ అంటే కబ్జాలు చేసేటోళ్ళు, బెదిరించి డబ్బులు వసూలు చేసేటోళ్ళు రౌడీ. కొట్లాట అంటే కొట్లాటలకు పోతుండే. ఇప్పుడు చెప్పినా కదా చిన్నప్పుడే కమ్యూనల్ కొట్లాటలు అవుతుండే క్రికెట్ లో అవి. సో ర్యాష్ గా ఒక యంగ్స్టర్ ఎట్లుంటాడు ర్యాష్ గా గొడవలకి, ఎప్పుడు బండ్ల వెంకాల హాకీ స్టిక్ పెట్టుకొని అవన్నీ చేసినాం. పూర్తిగా లైఫ్ ఎంజాయ్ చేసినామండి. పరిపూర్ణంగా అన్ని రకాలుగా లైఫ్ ఎంజాయ్. సినిమాలకి వెళ్ళడం, గోడలు దుంకి కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళడం, అవన్నీ. ఫేవరెట్ హీరో? నాకు చిరంజీవి గారు ఇష్టం. చిరంజీవి గారు ఏ సినిమా పిచ్చగా చూసింది? నాకు ఆయన సినిమాలు అన్ని ఇష్టం. ఓకే. అన్ని సినిమాలు ప్రతి మూవీ చూస్తాను. ఆయన అంటే ఓటీటీలో చూస్తాను. ఒకప్పుడైతే ఫ్యాన్ అంటే ఇట్లా డయాడ్ ఫ్యాన్ పోయి మీద పడి పాలాభిషేక్ అట్లా కాదు. నిజం కూడా జెన్యూన్, చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే. ఓకే. అంటే ఆయన ఇంపాక్ట్ ఏమన్నా, ఒకరిని అభిమానించామంటే వాళ్ళ ఇంపాక్ట్ ఏదో మన మీద ఉంటుంది గ్యారెంటీ. అట్లా కాదు, ఎప్పుడు పడలే. అట్లా ఆయన సాఫ్ట్ నేచర్ అయింది. ఓకే. సో మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది నేచర్ అంటుండేనా మీరు? ఆలోచించలేదు. ఓకే. సో మీకు అనిపించేది అంటే ఇప్పుడు ఒక హీరో చూస్తే ఈ అబ్బాయి నాలా ఉన్నాడు, లేకపోతే హీరో నాలా ఉన్నాడు అని చెప్పి ఒక ఇమేజ్ డెవలప్ అయ్యే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అట్లా ఎప్పుడు అనుకోలే, కానీ మనదే ఒక బాడీ లాంగ్వేజ్, నాదే ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మన స్టైల్ మనదే అనుకుంటాం. ఓకే. అక్కడ మీ పెళ్ళి మళ్ళీ వదిలేసాం, అక్కడ ఎలా పట్టుకొచ్చారు మళ్ళీ, ఎలా వచ్చింది? ఇంకా ఆ అమ్మాయి కూడా ఫుల్ ఇంకా వాళ్ళని బెదిరించడము, లేకపోతే నేను ఉండను ఎట్లా అని చెప్పి చూన్ చేస్తారు అయితే కంప్లీట్గా మీరు ఈ 2 years ఫుల్ ఇంకా. సో ఒప్పుకున్నారులే. ఎండ్ ఆఫ్ ది డే మా ఫ్యామిలీ మంచి బిజినెస్ ఫ్యామిలీ, మాట్లాడితే ఒప్పుకున్నారు. వాళ్ళకి కొంచెం నా మీద ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండే, ఈయన ఎట్లుంటాడో ఏందో అని చెప్పి. బట్ దెన్ తర్వాత పెళ్ళైనాక ఫ్యూ ఇయర్స్కి మా అల్లుడు ది బెస్ట్ అని ఇద్దరు అంటారు. ఇవాళ కూడా మా ఇంట్లో షీఈస్ దేర్, అంకుల్ లేరు అంటారు. అండ్ మై ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చాలా బాగా కలిసిపోయారు, సరదాగా బాగా కలిసిపోయినాం. మంచిగా లవ్ మ్యారేజ్ లెక్క కాకుండా అరేంజ్ మ్యారేజ్లో ఎట్లుంటుంది అట్లా. లవ్ కమ్ అరేంజ్. ఎస్ మా మదర్ ఫాదర్ కూడా వాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, మాకు మేము తెచ్చిన ఇట్లా ఇట్లాంటి కోడలు దొరికేది కాదురా. అండ్ షీఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బాగా మా అమ్మ నాన్నకి బాగా సేవ చేయడం అవన్నీ చేసి. లవ్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే హ్యాపీగా ఉన్నప్పుడు కాదు, కాస్త టఫ్ సిచ్యువేషన్. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 2022 ఐ థింక్ మీ మీద కేసెస్ ఇష్యూస్ ఇంత జరుగుతున్న సందర్భం కదా, హౌ డస్ ఫ్యామిలీ సపోర్టెడ్? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తాను. మా వైఫ్ ఎంత స్ట్రాంగ్ అంటే మా ఫ్యామిలీ అంత స్ట్రాంగ్. థాయిలాండ్లో నేను చేయని దానికి నేను ఇరికినాను థాయిలాండ్లో. సో ఇట్ యాక్చువల్లీ నా ఈవెంట్ కాదు, నా కథ కాదు. యాజ్ ఎ ప్లేయర్ వెళ్ళినా సరే, అవన్నీ గ్రౌండ్ లెవెల్లో తర్వాత పబ్లిక్కి తెలిసిపోయింది, ఆయన లేడు, అన్న లేడు అని తెలిసిపోయింది. సో నేను లోపల నన్ను అరెస్ట్ చేసినారు థాయిలాండ్ పోలీస్. డీజీపీ వచ్చినప్పుడు నా వైఫ్కి ఎవరో ఫోన్ చేసి మిడ్-నైట్ 2:30 ఫోన్ చేసి, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫోన్ చేసి, ప్రవీణ్ నైట్లో ప్రాబ్లం అయింది అది అంటే, సింపుల్ మా వైఫ్ టోల్డ్, నా మొగుడు బయటకు వస్తాడు, డోంట్ వరీ, హీల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి. అంత స్ట్రాంగ్ నా ఫ్యామిలీ. మై గాడ్. లేకపోతే పరాయి దేశంలో పోయి ఉన్నామంటే అదిరిపోతారు. అవును, భయపడిపోతారు, వస్తారా మళ్ళీ చూడగలమా లేదా. షీ హాస్ గాట్ దట్ కాన్ఫిడెన్స్. నా వాడు తప్పు చేయడు అని తెలుసు. ఓకే. హీ నోస్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. ఈడి రైట్స్ అయినప్పుడు కూడా, ఈడి వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా షేక్ కాదు. ఓకే. అంటే ఇది ఒక క్వశ్చన్ అనిపిస్తూ ఉంటుంది, మీరు ఈడీ రైడ్ అయినా నెక్స్ట్ డే ఎవరు వచ్చి మాట్లాడతారండి? మీడియా ముందర వచ్చి నేను మాట్లాడినా. ఐ వాజ్ నాట్ రాంగ్ యాక్చువల్లీ. ఓకే. సో నాకెందుకు భయం? బట్ కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై? అఫ్కోర్స్ మీరు ఇచ్చారు, చాలా కాదని కాదు, ఎందుకు మీ మీద అటువంటి ఆరోపణలు వచ్చాయి? ఎవరైనా చేశారా?
ఎవరన్నా చేశారంటే సో మెనీ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే. లైక్ ఐ డోంట్ నీడ్ ఎనీ పర్సన్స్ నేమ్ బట్ గుడివాడ ఇష్యూస్ అయినప్పుడు యాక్చువల్లీ అది కసినో కాదు, గుడివాడలో జరిగింది. అది కోడి పందాలు. అప్పుడు నా మీద వంశీ గారి మీద నా మీద ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు అప్పుడున్న టీడీపీ వాళ్ళు ఈడీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఎంక్వైరీ చేసి ఫేమా అవన్నీ ఉన్నాయి అని చెప్పి నా మీద అప్పుడు చేశాను, ఈవెంట్స్ చేశాను. ఎస్, అబ్సల్యూట్లీ చేశాను. ఓకే. అంటే ఆ ఈవెంట్స్ అంటే మనకి ఇక్కడ పర్మిషన్ ఉంటుందండి వాటికి, ఈవెంట్స్కి? తెలంగాణ ఇక్కడ ఉండదు కదా, బయట నేపాల్, గోవాలో లీగలే కదా. ఓకే. ఇందాక మీరు అన్నారు వంశీ అండ్ కొడాలి ఆర్ గుడ్ మై ఫ్రెండ్స్ అని చెప్పి. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. మీ ఫ్రెండ్షిప్కి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పగలరా? లైక్ హౌ గుడ్ యువర్ ఇన్ యువర్ రిలేషన్? యాక్చువల్గా చెప్తాను వినండి. గుడివాడ ఇష్యూ అయినప్పుడు చాలా రాద్ధాంతమైంది. మేబీ మీకు తెలిసి ఉండాలి. రాద్ధాంతం అయితే నేను ఒక విషయం చెప్తా. వేరే వాళ్ళు ఉంటే నా మీద తోసేవాళ్ళు. ఒక పార్టీని ఎక్స్ట్రీమ్లీ బ్లేమ్ చేస్తున్నారు, వైసీపీని. సో యాక్చువల్గా అక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు. నాకు ఎప్పుడు నేను పాలిటిక్స్లో కూడా లేను నేను. ఈవెన్ ఐ థింక్ యూ సెడ్ అట్ ద టైమ్ టు. యా. సో ఆ టైంలో నన్ను బలిపశువు చేయొచ్చు. ఓకే. ఎవరైనా నీ గొంతు వరకు వస్తే అవతల మీద తోసేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అది చేయలేదు కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. వంశీ. యా. నేను ఆయన కూడా అన్నాడు, ఆయన ఏం చేసిండు అసలు, నిజం కూడా ఏం జరగలేదు. నాని అన్న ఏం చేయలే కదా ఆయన, నిజం కూడా ఏం చేయలేము మేము అక్కడ. ఓకే. సో అది ఒక పొలిటికల్ ఈక్వేషన్లో పోయింది, అది ఇంకొకటి అయింది. కానీ నేను నో రిగ్రెట్స్. ఓకే. టైం ఫ్రేమ్ అంటే ఇప్పుడు 2009 కాంగ్రెస్ అనుకున్నారు, కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్ ఇందా మీరు అన్నప్పుడు. మళ్ళీ 2023 ఐ థింక్ మీరు మళ్ళీ బీజేపీలోకి వచ్చింది, రైట్? యా. సో ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు మధ్యలో? నో, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు పాలిటిక్స్. ఎందుకు? బిజినెస్కి వెళ్ళిపోయాను. నేను కార్పొరేటర్ టికెట్ అడిగినా, నేను చెప్పాను కదా, ఇవ్వలేదు నాకు. సో ఇంకా నాకు మనసు ఇరిగిపోయి ఇంకా వద్దు పాలిటిక్స్ అనుకొని బిజినెస్లోకి వెళ్ళిపోదామని గోవా. ఓకే. 2-3 years తర్వాత గోవా. మా ఫ్యామిలీ బిజినెస్ ఉంది కదా. బట్ ఇక్కడే కదా వినిపించింది మళ్ళీ, అంటే ఈడీ దాడి నుంచి తప్పించుకోవడానికో లేకపోతే ఇవే స్కిప్ చేయడానికి మీరు బీజేపీలోకి వచ్చారని చెప్పి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాండి, ఈడీ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఈడీ రైడ్ అయినాక నెలకో 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు వస్తా. ఎగ్జాక్ట్లీ. ఎంత గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ 1.5 year గ్యాప్. ఆ గ్యాప్లో నువ్వు ఈడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అరెస్ట్ చేసేటోళ్ళు, నా మీద కేసులు పెట్టేటోళ్ళు, నా మీద ఛార్జ్ షీట్ అయ్యేటోళ్ళు, నా ఆస్తులు సీజ్ చేసేటోళ్ళు, బట్ బ్లాక్ చేసేవాళ్ళు కదా. లైక్ యువర్ అంటే బీజేపీలోకి వెళ్ళేందుకు ట్రై చేస్తున్నారు, కానీ ఎందుకు ఇక్కడ లీడర్షిప్ కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు డిస్కషన్. అది అయింది సెప్టెంబర్లో. ఓకే. అది అయింది సెప్టెంబర్లో, 24 సెప్టెంబర్లో. ఓకే. సారీ 23 సెప్టెంబర్. నేను జాయిన్ అయింది 23 అక్టోబర్లో. నా మీద ఈడీ రైడ్ అయింది 22 జూలైలో. ఓకే. 1 year పైన గ్యాప్ ఉంది కదా. మరి నేను నా తప్పు ఉండి నేను నా స్కిన్ కవర్ చేసుకోవాలి అనుకుంటే ఈ 1 yearలో ఈడీ వుడ్ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ యాక్షన్ కదా. ఇఫ్ ఐ వాజ్ గిల్టీ, ఓకే, డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ కదా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఐ హ్యావ్ ఎ క్లీన్ షీట్. ఓకే. హిందుత్వం విషయానికి వస్తే ఐ వాజ్ ఎ కట్టర్ హిందూ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను ఒక టెంపుల్ చైర్మన్, ఒక టెంపుల్ వైస్ చైర్మన్. ఆడ హిందూ యాక్టివిస్టులు, గుళ్ళకి గోవులకి దానాలు, ధర్మాలు, హిందూయిజం గురించి సపోర్ట్ అన్నీ చేసేవాడిని. కానీ ధర్మరక్ష ఫౌండర్ మీరు. నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ. ఓకే. కానీ ఎక్స్పోజర్ లేదు. ఎందుకంటే 2022లో వచ్చింది నాకు ఎక్స్పోజర్. వెన్ ఐ హ్యాడ్ ఎన్ ఈడీ రైట్స్ విత్ మీ, దట్ టైం నాకు ఎక్స్పోజర్ వచ్చింది. అది మీకు ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా? నాకు ప్లస్సే, అబ్సల్యూట్లీ. బట్ నెగటివ్ షేడ్ ఎక్కడ ఉండిపోయి ఉంటుంది కదా. ఉంటుంది ప్రతి దాంట్లో. పాలిటిక్స్ లోకి వచ్చి ఆర్టీవీ ఉంది, ఆర్టీవీ అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. ఓకే. అంటే మీడియా గురించి కొంచెం పక్కన పెట్టిన ఇన్ ద సెన్స్ మీరు పొలిటికల్గా మీరు వెళ్ళాలి, మీరు అక్కడ కన్విన్స్ చేయాలి, అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేస్తేనే మిమ్మల్ని గెలిపిస్తారు. ప్రజలు కన్విన్స్ అయ్యింది కదా. ఇవాళ నాకు మీకు తెలిసే ఉండాలి, నా గురించి నేను డబ్బా కొట్టుకోవద్దు కదా. అంటే నాకున్న క్రేజ్ ఉందా లేదా 2 states మీకే తెలిసి ఉండాలి. యూ హ్యావ్ దట్ క్రేజ్. అదే అడుగుతున్నాను. అంటే అది మీకు పాజిటివ్ అయిన అనుకుంటున్నారా, నెగిటివ్? అబ్సల్యూట్లీ పాజిటివ్ కదా. జనాలు ఇష్టపడుతున్నట్టే పాజిటివ్ కదా. ఓకే. రోజు నాకు 150 నుంచి 200 మంది ఎవ్రీడే నాకు వస్తారు కల్వనికి, 2 states నుంచి. శ్రీకాకుళం, పలాస నుంచి కూడా వస్తారు. ఎందుకు రావాలి? హూమ్ యామ్ ఐ? ఓకే. వచ్చి కలిసి
ఓ పెద్ద ఫోటో ఫ్రేమ్ పట్టుకొస్తాడు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చేసిన ఏదో వస్తువులు తినడానికి వస్తువులు తీసుకొని వస్తాడు. ఎంత హ్యాపీ అవుతుంది చెప్పండి. ఓకే, లెట్ మీ ఆస్క్. అంటే ఇది సాధారణంగా ఇంటర్వ్యూస్లో అడుగుతారు, నాకు తెలియదు, నేను అడుగుతాను. రోజుకి వందలాది మంది కార్యకర్తలు కళ్ళడానికి వస్తూ ఉంటారు కదా, హౌ యూ కెన్ బేర్ ఇట్ అండి? ఎందుకంటే ఒక ఇద్దరితో ముగ్గురితో మాట్లాడితేనే డ్రై అయిపోతారు, పాపం వాళ్ళు వస్తూనే ఉండాలి. నేను చెప్తా, యా, పేషెన్స్ లేక అసలు నేను ఎవరినండి, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ Yes. ఎర్లియర్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. మా నాన్న సీఎం కాదు, మా తాత సీఎం కాదు, నేను నేను ఒక చారిటీ పెద్ద లెవెల్లో చారిటీ చేసేంత అంబానీ లెవెల్లో చారిటీ చేస్తున్నాను కాదు. నన్ను ఇష్టపడుతున్నారంటే, అంత దూరం నుంచి వస్తున్నారంటే మనం స్వీకరించాలి, ఓపిక తెచ్చుకోవాలి. నేను అదే అన్న, పేషెన్స్ చాలా వచ్చింది అన్నది. అవును అవును. ఏ మూడ్లు ఉన్నా ఇర్రెస్పెక్ట్, నా కారు పోతుంటే మీరు రండి నా ఎంబడి ఒకసారి, ఎప్పుడు 10 సార్లు ఆపుతారు నన్ను, బండి ఆపుతారు, సిచ్యువేషన్ ఉంది నేను పార్క్ చేయగలుగుతా అంటే దిగి ఒక ఫోటో ఇచ్చి బార్లో కూర్చుంటా. ఎందుకు అడగాలి వాళ్ళు నన్ను? ఒక 3.5 తులాస్ గోల్డ్ తోటి నా ఫోటో ఫ్రేమ్ చేసుకొని వచ్చినాడు, ప్యూర్ గోల్డ్ తోటి 3.5 తులాస్. ఇవాళ చూస్తే వాల్యూ 7-8 లక్షలు, 5-6 లక్షలు ఈజీగా ఉంటుంది. ఎందుకు తెచ్చేయాలి? ఒక 500 ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి మా ఇంట్లో, ఓకే. ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏం చేస్తారు సార్? అంటే ఫ్యాన్స్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఏం చేస్తారు? ఇంట్లో డిస్ప్లే, ఇంట్లో మా ఇల్లు చూస్తే ఆర్ట్ మ్యూజియం, అదే ఫోటో ఎగ్జిబిషన్ లెక్కనే ఉంటుంది. ఓకే. ఆఫీస్ కానీ అది కానీ ఎక్కడ పెట్టాలో తెలియదు. అంటే వాడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నా దగ్గరికి ఎందుకు రావాలి? అంటే ఎంత అభిమానిస్తే రావాలి, ఎందుకు అభిమానిస్తున్నాడు అనేది కూడా మీరే అర్థం చేసుకోండి. ఓకే. నేను ఇప్పుడు మన స్టేట్లో తెలంగాణలో అంటే ఓకే, ఆంధ్రప్రదేశ్ పోతే ఎక్కడ పోయినా నేను నాది సభ ఉంది, నేను ఒక స్పీచ్ ఇస్తున్నా అంటే 10,000-15,000 మంది వస్తారు. అవసరం లేదు కదా. ఒక పొలిటికల్ లీడర్కి ఏమంటారు, ఆరా అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. ఆమె పీపుల్స్ లీడర్. ఓకే, కమ్ టు ద పాయింట్. పీపుల్స్ లీడర్, ఈ పీపుల్ లీడర్కి రోజుకి వందలాది మందికి వచ్చినప్పుడు ఒక సమ్ ఇన్స్టెంట్స్ గుర్తుండిపోతుంది. నన్ను ఎవరైనా వచ్చి కలిసారంటే కనుక ఇంట్రెస్టింగ్గా ఒక జరిగితే గుర్తుండిపోతుంది. అలాగా మీకు ఎవరైనా బాగా గుండెకి హత్తుకుపోయిన అభిమానం ఎవరైనా ఉన్నారా మీకు? ఒక ఆయన బ్లడ్ తీసుకొచ్చి దాంతో నా ఫోటో ఒకటి ఆర్ట్ చేసుకొని తీసుకొచ్చినాడు, అది మర్చిపోలేను. అండ్ ఒక 40-50 మెంబర్స్ వరకు ఆల్మోస్ట్ టాటూస్ వేయించుకున్నారు. ఒకడు నాది నా వైఫ్ ఇద్దరిది వాడి గుండెల మీద వేయించుకున్నాడు, రాజమండ్రి నుంచి. నాట్ ఎమోషనల్ అని, ఇట్స్ హర్ట్ టచింగ్. అవసరం ఏముంది? ఇప్పుడు టాటూ అనేది లైఫ్ లాంగ్ ఉండేది. నేను వద్దనే అంట. నేను అందరికి అదే పిలిపిస్తా, వద్దు, నా దగ్గరికి నాకేం తీసుకురావద్దు. ఏమంటారు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు? కొందరు ఏడుస్తారు, కొందరు కాలు మొక్కుతారు, కొందరు హగ్ చేసుకుంటారు, కొందరు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతారు, కొందరు టెన్స్ ఫీల్ అవుతారు. నాకు ఇంకా మేజర్ అడ్వాంటేజ్ నా ఫామ్ హౌస్ వాళ్ళను ఎన్నో చిన్న పిల్లలు 5 years, 6 years, 7 years వాళ్ళందరూ ఇష్టపడతారు. ఏదైనా ఫంక్షన్స్ కానీ పబ్లిక్ వస్తుంటే పిలుస్తుంటారు, ప్రవీణ్ అంకుల్ అని చెప్పి. ఒక పిల్లోడు, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బొటిక్ ఉంది, ఆ బొటిక్కి అక్క ఉంటుంది, ఆ బొటిక్ పిల్లోడు వచ్చినట్ట వాళ్ళ మదర్ తోటి. వస్తే ఆ పిల్లోడిని ఏం పేరు అని ముద్దుగుంటే అడిగితే ఏదో పేరు చెప్పి దానికి అనుకొని చికోటి అని చెప్పిండంట. అంటే మీ ఇంటి పేరు చికోటి అని అడిగితే వాళ్ళ మదర్ చెప్పిందంట, చికోటి కాదు మా ఇంటి పేరు, చికోటి ప్రవీణ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటే డయాడ్ ఫ్యాన్ మావాడు, అన్ని యానిమల్ వీడియోస్ చూస్తుంటాడు, ఆయనకు జంతువులు ఇష్టం కదా. అప్పటి నుంచి ఎవరి పేరు అడిగినా వాడి పేరు చెప్పి వెంకాల చికోటి చెప్తాడట. ఓకే, 5 years కిడ్. ఓకే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలంటే. సో ఇట్స్ అన్ హానర్. అబ్సల్యూట్లీ. ఓకే, అంటే ఎంత క్రేజ్ మీరు వింటున్నప్పుడు ఐఎమ్ జస్ట్ ఫ్రేమింగ్ మాట ప్రతి విజువల్ కూడా. ఇటువంటి ఒక వ్యక్తి దొరికినప్పుడు ఏ పార్టీ కూడా అంత వేగంగా విడిచిపెట్టాలనుకోవద్దు. అండ్ యూ హ్యావ్ బీన్ ఇన్ టు పార్టీ క్వైట్ లాంగ్ టైమ్, బట్ స్టిల్ యు ఆర్ ఎ స్పోక్స్ పర్సన్. అది గొప్పదా కాదా అనేది నేను జనాలకి విడిచిపెడుతూ ఉన్నాను. దే హ్యావ్ టు గివ్ అ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ దస్. అంటే మీ స్టేచర్ అని చెప్పి వాళ్ళు ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఈజ్ దట్ ఓకే అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరే మాట్లాడే ప్రయత్నించండి, నేను ఎటువంటి కంక్లూజన్ ఇవ్వను. అండ్ రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ప్రవీణ్ గారు, నేషనల్ జాతీయ కార్యవర్గం జరిగినప్పుడు తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. తెలంగాణ బీజేపీని అసలు నేషనల్ బీజేపీ పట్టించుకుంటుందా అంటే పట్టించుకుంటుంది. బీజేపీని
బహుశా ఈ పదం కరెక్ట్ కాదో నాకు తెలియదు. అసహ్యించుకునేంత స్థాయికి బీజేపీ వెళ్ళిపోయిందా? బికాస్ ఇక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ లేకపోతే ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడానికి కారణం ఏంటి? మేజర్గా ఎస్. ఒకటేమో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు మాకు నేషనల్ రాజకీయాలు అవసరం లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక 2 పోస్టులు వైస్ ప్రెసిడెంటో లేదా జనరల్ సెక్రటరీ ఏదో ఒక పోస్ట్ ఇచ్చినాకో వీళ్ళు పోయి అక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీని సంస్థాగతంగా ప్రజలలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒకటి ఇవ్వలేదు. ఓకే. సో ఫర్దర్ ఇవి ఏవైతే మెయిన్ ఆఫీస్ బేరర్స్ మెయిన్ టీంలో ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవ్వరు కూడా అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ తెలంగాణపై ఉండాలి, దేశ రాజకీయాలపై అవసరం లేదు తెలంగాణ నాయకులకి. ఎందుకంటే ఇంతవరకు లక్ష్మణ్ కావచ్చు, అరుణ్ కావచ్చు, నేను ఏం చెప్తున్నాండి, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక నిమిషం ఒక సపోజ్ ఎవరో XYZకి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. వాళ్ళు తెలంగాణలో ఉండొద్దు జనరల్ సెక్రటరీ అయితే, పోయి ఢిల్లీలో అవుట్రేట్గా వర్క్ చేయాలి, ఆఫీస్ వర్క్ ఎక్స్ట్రీమ్, ఒక జాబ్ హోల్డర్ లెక్క అంత వర్క్ ఉంటుంది మా దగ్గర, నాట్ లైక్ ఎనీ అదర్ పార్టీస్. ఓకే. సో ఇక్కడ నుంచి ఎవరిని కూడా మేము తక్కువ అండర్ ఎస్టిమేట్ వేసి తక్కువ అంచనా వేసి ఇక్కడ నుంచి ఎవరిని తీసుకెళ్ళి ఢిల్లీలో పని చేయించాల్సిన అవసరం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లేదు. ఇక్కడ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగానే ప్రతి ఒక్క నాయకుడు, చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడు తెలంగాణకే పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశం. 10 years నుంచి చేస్తున్నారు. లాస్ట్ టైం రావాల్సిన పరిస్థితి ఇన్నాళ్ళు చేయలేంది ఇప్పుడే ఎందుకు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడే అవసరం పార్టీ తెలంగాణలో, ఇప్పుడే అవసరం. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అవినీతి ప్రజలు చూస్తున్నారు, ఇలా అసహించుకుంటారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో అడ్డగోలు అవినీతి చేసిర్రు, అడ్డగోలు స్కాములు చేసిర్రు, ప్రజల సొమ్ము విపరీతంగా తిన్నారు. సో ఈ 2 పార్టీలు ఇవాళ ప్రజలు అసహించుకునే స్థితిలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ పార్టీగా ఏదన్నా ఉందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉందని చెప్తారు. ఓకే. ఇప్పుడంటే 2 పార్టీల సంగతి మాట్లాడుకుంటే ఓకే, సమ్వాట్ మీరు అన్నట్టుగా పొలిటికల్ యాంగిల్లో మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు కాక, బట్ కెన్ యూ క్వశ్చన్ యువర్ ఓన్ పార్టీ? మీ పార్టీలోని గ్రూపిజం కనిపిస్తూ ఉంది, మీ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్, ఒక ఫ్యామిలీలో సో మెనీ ఇష్యూస్ ఉంటాయండి. ఓకే. సో ఒకరి పెత్తనం ఉంటుంది, ఒక ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం ఉంటుంది, ఒక ఇంట్లో మగోళ్ళ పెత్తనం ఉంటుంది, ఒక ఇంట్లో పెద్ద కొడుకు పెత్తనం ఉంటుంది, ఒక ఇంట్లో చిన్న కొడుకు పెత్తనం ఉంటుంది. కానీ కుటుంబ మాట వినాలి. నేను అదే చెప్తున్నా కదా. సో ప్రతి ఒక్క పార్టీలో ఏదో రకంగా సంస్థాగతంగా ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారు కదా, బట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ అలా రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. నిన్న మొన్న చిన్నారెడ్డి గారు మాట్లాడినారు, ఇప్పుడు మాట్లాడని వ్యక్తి మాట్లాడుతున్నారు, జగ్గారెడ్డి మాట్లాడినాడు, తర్వాత మందుల శామ్యుల్ ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలా అడ్డగోలుగా మాట్లాడేటోళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంగతి చూడండి, కవిత కుంపటి పెట్టింది, లిక్కర్ అనే కుంపటి పెట్టింది. ఉన్నన్ని రోజులు అధికారంలో ఉన్నన్ని రోజులు మంచిగా ఆడ మా పార్టీ అని, ఇప్పుడు బయటికి వచ్చి టీఆర్ఎస్ అని కొత్తగా పార్టీ పెట్టింది. సో ఒవ్వరు పార్టీలో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ప్రజలు పెద్ద పట్టించుకునే పని లేదు, మేము చూసుకోగలుగుతాం, ఇబ్బంది లేదు. మాకు పెద్ద ఇంపాక్ట్ అయ్యే సమస్యలు ఏం లేవు మాకు. ఇవాళ ఫ్రెష్ న్యూస్, ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళ డాటర్ ఏం మాట్లాడుతుంది, డైరెక్ట్ అటాకింగ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్ళనెత్తకెక్కినాయా? ఇలా మీ అమ్మ ఎన్ని అడగోలు మాట్లాడినా మంత్రి పదవి నుంచి తీయలేదు. సరే వాళ్ళు వీళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందో ఏమున్నదో మనకు తెలియదు. మా దయతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల్లో గెలిచిండు. ఆ రోజు నీకు సాయం చేసిన మా నాన్న ఈరోజు కనిపిస్తలేడా అంటే మరి వీళ్ళ నాన్నకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇచ్చి. గమ్మతే ఉంటుంది వీళ్ళ కథ. కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు చూడు, మా అమ్మ సాయంతో రేవంత్ రెడ్డి ఆనాడు PCC అధ్యక్షుడు, నువ్వు PCC ప్రెసిడెంట్ కావాలని మొదట కోరుకుంటే కొండా సురేఖ, అవునా కాదా? అంటే ఒక మంత్రి వాళ్ళ డాటరే ఒక బాధ్యత పొజిషన్లో ఉన్నారు. ఇలా ఒక మంత్రి కూతురే డైరెక్ట్ ఇవాళ కాంగ్రెస్ మన ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది? అది బహుశా పార్టీలో ఏమన్నా ప్రజాస్వామ్యం వాళ్ళు మాట్లాడుకునే మాట అది కదా. మా ఇంటర్నల్గా మా దగ్గర కూడా ప్రజాస్వామ్యం అనుకోవాలి. మేమేం గట్టిగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడు, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఒకరిద్దరు నాయకులకు ఉండొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కుటుంబం 5 మంది ఉంది, అందరికి పడాలని లేదు కదా. ఏదో రోజు ఒకరికొరకు గొడవ అవుతుంది కదా. ఇవాళ నేను లవ్ మ్యారేజ్ చేసుకొని 27 ఏళ్ళు అయింది, నేను లవ్ మ్యారేజ్ చేసుకొని. అప్పుడప్పుడు నాకు నా వైఫ్ కూడా గొడవ అవుతుంది. గొడవ అయినంత మాత్రం విడిపోం కదా ఆబ్వియస్లీ. సో పార్టీలల్లో కామనే, ఏదైనా ఒకరికి అభిప్రాయము ఒకరికి నచ్చకపోవచ్చు.
భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయ వరకు ఓకే, బట్ తప్పు లేదు. పార్టీ కన్స్ట్రక్షన్ కి అది ఇబ్బంది పెట్టకూడదు. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మంచి బలోపేతం అవుతుంది గ్రౌండ్ లెవెల్లో, మంచిగా అసలు ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్. ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే వీళ్ళు మర్చిపోవాలి. ఓకే, 3 to 4 టర్మ్స్ వస్తారా? హోప్ ఉందా మీకు? 100% స్ట్రైట్ క్వశ్చన్, అసలు హోప్ ఉందా? 100% అవినీతికి ఆస్కారం లేని పార్టీ ఉందంటే బీజేపీ పార్టీయే. ఓకే, స్కీమ్ల పార్టీ బీజేపీ పార్టీ, స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్కామ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక ఆప్షన్ ఏముంది? ప్రజలకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రజలు అవకాశం ఇస్తేనే కదా ముందుకు పోయేది. తెలంగాణ భవిష్యత్తే మారిపోతుంది. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాను, బికాస్ బీయింగ్ యాజ్ అన్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఎవరికైనా ఉంటుంది ఎక్కడ కంటెస్ట్ చేయాలని చెప్పి. ఐ థింక్ మీరు కూడా ఒక క్రియేటింగ్ యువర్ పాత్ మీరు అని చెప్పి. అబ్సల్యూట్లీ. ఏ నియోజకవర్గం అనుకుంటున్నారు? నేను ఒకటి అనుకోలే, ఒక 2-3 నియోజకవర్గాలు నా మైండ్లో ఉన్నాయి. ఓకే, ఏంటవి? సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, ఒకటి ఎమ్మెల్యేగా, నెక్స్ట్ ఎంపీలుగా కూడా నాకు ఆలోచన ఉంది. రెండిట్లో ఏదో ఒకటి కన్ఫామ్. ఎట్టి పరిస్థితిలో పోటీ చేస్తా, ఎట్టి పరిస్థితిలో గెలుస్తాం. ఓకే, ఇంకా డౌటే లేదు అందులో. నా గురించి నాకు టికెట్ ఇస్తే పనిచేయడానికి 2 రాష్ట్రాల ప్రజలు రెడీగా ఉన్నారు. 2 నుంచి 5,000 మంది వచ్చి నా గురించి స్వచ్ఛందంగా పనిచేస్తాం. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఏమైంది? నేను జైరాబాద్ అడిగినా, కాకపోతే అప్పుడు ఒక లీడర్ వేరే పార్టీ బీఆర్ఎస్ నుంచి రావడం వల్ల ప్రయారిటీ అతనికి ఇచ్చి, నేను ఎమ్మెల్యేకి అయితే ఇప్పుడు అడగలేదు. లాస్ట్ టైం జైరాబాద్ ఒకటే పార్లమెంట్ అడిగినా. ఎందుకు పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి ఒక ఎంపీ కావాలని, పాలిటిక్స్కి వచ్చినాక ఓకే ఎంపీ కావాలి అన్నది ఒక ఇష్టం. ఫస్ట్ నుంచి నాకు మైండ్ సెట్ ఎంపీ మీదే ఉంది. సో అప్పుడు జైరాబాద్ పార్లమెంట్ అడిగిన. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఎమ్మెల్యేకి అడుగుతాను. లోకల్లో మైండ్ చేంజ్ అయింది. ఓకే, సో అంటే నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న సందర్భంలో ఆల్రెడీ 2 times అండ్ 3rd time మీరు ఇప్పుడు సెంటర్లో పవర్లో ఉన్నారు. అండ్ ఈసారి మీకు వస్తున్న వ్యతిరేకత నెక్స్ట్ టైం బీజేపీకి వచ్చేందుకు ఛాన్సెస్ లేవు. వాళ్ళకి ఏం చూసి ఓటు ఏమంటారు కాంగ్రెస్కి? ఇట్స్ నాట్ అబౌట్ కూటమికి. జెన్ జీ భారతీయ జనతా పార్టీని వద్దనుకుంటోంది. జెన్ జీలా అందరూ అనుకోవట్లేదండి. మొన్న మీ సీజేపీ చూసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సీజేపీ అంత చిత్తశుద్ధి ఉంటే ఏ రాష్ట్రాలల్లో ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో, అవినీతి అయిందో ఆ రాష్ట్రాలలో పోరాటం చేయాలి. జెన్జీ అది సీజేపీ ఒక బ్యాకప్ పార్టీ. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకులు. ఇప్పుడు సీజేపీ సిద్ధాంతం కరెక్ట్ అయితే సీజేపీలా ప్యూర్ హిందువులు ఉన్నారు కదా, యాంటీ హిందూ స్లోగన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. యాంటీ హిందూ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ర్యాలీలో రావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు వచ్చినాయి మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఎవరు బ్యాకప్ ఇస్తుర్రు, దానికి ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి? ఇండి లాంటి దొంగ కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. సో దాన్ని పెద్దగా మేము పరిగణలోకి తీసుకునే పని లేదు. రాను రాను ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు నీకు నిజాయితీగా ఉన్నవాడు ఇప్పుడు హిందుత్వం మీద నేను ఫైట్ చేస్తున్నా. ఒకటి హైదరాబాద్లో అయితేనే నేను ఫైట్ చేయ, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఫైట్ చేస్తా, పక్క రాష్ట్రాలలో కూడా నా స్థాయి తగ్గట్టు నేను ఫైట్ చేయగలుగుతాను. ఓకే, సో ఇక్కడికి వస్తున్నాను. ఇందాక మనం మాట్లాడుకుంటాం ధర్మరక్ష ఫౌండర్గా మీరు ఎప్పుడు ఇది పెట్టాలనుకున్నారు అండ్ దీనికి ఎక్కడ టర్నింగ్ పాయింట్? నేను యాక్చువల్గా నేను ఎప్పుడైతే హిందుత్వం గురించి మాట్లాడుతుంటే ప్రజలైతే ఎట్లయితే నా దగ్గరికి యువకులు ముఖ్యంగా వచ్చిర్రో, ఒక గోరక్ష టీం వచ్చింది నా దగ్గరికి. గోరక్ష టీము రాజేంద్ర నగర్ నుంచి వచ్చింది. వచ్చి వాళ్ళు ఏం చేసిరంటే చెప్పినారంటే, మేము గోరక్షణ చేస్తుంటే మాపై అక్రమ కేసులు పెడుతుర్రన్న. మాకు అక్రమ కేసులు పెట్టినప్పుడు మేము జైలుకు పోతే పట్టించుకునే నాదుడు లేడు. కనీసం బెయిల్ జనరల్గా డబ్బులు అంటే ఫినాన్షియలీ సౌండ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గోరక్ష చేస్తారు, ధర్మం గురించి చేస్తారు పాపం. వాళ్ళు ఇంకా జాబులు ఏది వదిలేసుకొని ఫుల్ టైమర్ లెక్క ఇదే పని పెట్టుకురు. ఎక్కడి నుంచి ఆవులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ గోరక్ష చేసుకుంటూ. వెరీ సాడ్. సో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, మేము జైలుకు పోతే మాకు బెయిల్ ఇప్పించే పరిస్థితి లేదన్న అని చెప్పేవారు. నాకు చాలా బాధ అనిపించింది. బెయిల్ 1000, 2000, 5000 పెనాల్టీ కట్టలేకుంటే 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు జైల్లో ఉన్న సంఘటనలు నేను చూసిన. వాళ్ళు చెప్పంగానే మనం వీళ్ళ గురించి ఏమైనా చేయాలని చెప్పి ఇమీడియట్గా ధర్మరక్ష అనే ఒక సంస్థను స్టార్ట్ చేసిన. ఎవరిపైన అయితే అక్రమ కేసులు బనాయిస్తారో గవర్నమెంట్, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ విపరీతంగా అక్రమ కేసులు పెట్టి నా మీద కూడా పెట్టారు. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా పెడుతుర్రు.
సో వీళ్ళని బయటికి తీసుకొచ్చేనికి ప్రయత్నం చేయాలని, వీళ్ళకి బెయిల్స్ ఇప్పియాలి అని చెప్పి నా ఆర్గనైజేషన్ ద్వారా వీళ్ళకి బెయిల్స్ ఇప్పిస్తాం. ఎవరైతే అక్రమ కేసు హిందుత్వం గురించి, వేరే కేసులు అయితే మనకు సంబంధం లేదు, ఓన్లీ హిందుత్వ రిలేటెడ్ అయితే నా అడ్వకేట్స్ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్తారు, వెరిఫై చేసుకుంటారు, వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ గురించి, కొందరికి షూరిటీలు కూడా ఇస్తున్నాం, డబ్బులు కూడా కడుతున్నాం, కొందరికి ఓన్లీ బెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, అడ్వకేట్ వాళ్ళు షూరిటీలు కట్టుకుంటున్నారు. సో రేపటి దినము మీరున్నారు, ఫైట్ చేస్తున్నారు, మీ ఇంట్లో రేపు అడగవచ్చు కదా, నువ్వు ఒక సోషల్ కాజ్ గురించి, హిందుత్వ గురించి ఫైట్ చేస్తుంటే నిన్ను ఎవడు పట్టించుకుంటలేడు రా, నీకెందుకు రా అని అంటారు. ఇలా చెప్పొచ్చు, ఇలా ధర్మరక్ష పట్టించుకుంటుంది, ప్రవీణ్ అన్న పట్టించుకుంటుంది అని చెప్పి ఓకే, ఇక్కడ నాకు నా పేరు రావాలని కాదు, ఈ ధర్మానికి సేవ చేసేటోళ్ళు పెరగాలి. ఇవాళ అందరు నోర్లు మోయించేస్తే రేపు ఎవడు చేసేటోడు కూడా ఉండడు. ఓకే, మీరు అంటూ ఉంటే నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు మీకు ఏమైనా జీతాలు ఉంటాయండి? శాలరీస్ ఏముంటాయండి? శాలరీస్ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, కానీ శాలరీస్ ఉంటాయా? దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. నేను చాలా మంది చూస్తూ ఉంటాను, పార్టీ స్పోక్స్ పర్సన్ అంటారు, మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడిది అని చెప్పి. పార్టీ ఏం చెప్పదు కదా, నేను చెప్పేది వినండి, అన్ని పనులు వదిలేసుకొని పార్టీకి చేయి అని చెప్పరు. నువ్వు బిజినెస్ చేసుకో, వ్యాపారం చేసుకో, జాబ్ చేసుకో, పార్టీకి పని చేయి. ఓకే, అయితే కొందరికి అడ్వాంటేజ్ ఉంటుంది, కాంగ్రెస్లా బీఆర్ఎస్లా వాళ్ళకి, వాళ్ళ పార్టీలు ఎవరంటే వాళ్ళకి జీతాలు ఉన్నట్టే, ఎందుకంటే వాళ్ళు చేస్తారు కదా స్కాములు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రగతి భవన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకు కమిషన్ దందాలు, వాళ్ళకు ఉంటాయి జీతాలు. బీజేపీలో ఏముండయి, టిఫిన్ డబ్బా కూడా మేమే పట్టుకొని పోవాలి, మాకు ఛాయ్ కూడా ఎవరు తాగిపియడు. ఓకే, బట్ అంటే ఒక స్పోక్స్ పర్సన్ గానో లేకపోతే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటుందా? అంటే ఏ లెవెల్లో ఎవరికి ఏమి ఉండదు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉండదు శాలరీ లెక్క. అంటే మీకు అంటే ప్రవీణ్ అంటే ఫైనాన్షియల్ కొంచెం సౌండ్ ఉంది కాబట్టి ఓకే, మిగతా పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎవరు ఉంటారండి? దేశంపై భక్తి ఉన్నోడే ఉంటాడు, ధర్మంపై ఇలా గౌరవం భక్తి ఉన్నోడే ఉంటాడు భారతీయ జనతా పార్టీలో. సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, మా కార్యకర్తలు ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మా కార్యకర్తలు కట్టర్ కార్యకర్తలు, ఎలక్షన్ టైంలో కూడా ఉండాలి కదా వాళ్ళకి బ్రతకడానికి. ఇవాళ ఎంతో మంది జీవితాలను త్యాగం చేసి భారతీయ జనతా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. కెన్ యు గివ్ వన్ ఎగ్జాంపుల్? సో మెనీ పీపుల్, చిన్న కార్యకర్త, నేను ఎంతో మంది కార్యకర్తలు తిననీకి లేకుండా జెండా మోస్తాడండి. మా కార్యకర్తల గొప్పతనం అది. వాడు అవసరం పడితే జెండాకి 500 ఖర్చు పెడితే ఒక పూట తిండి మానేసి వాడు జెండా మోస్తాడు. అసంటి గొప్ప కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇక్కడ ఒక మళ్ళీ క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు అన్నారు కార్యకర్తలు కొంతమందికి అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కానీ పార్టీ జెండా పట్టుకుంటారని చెప్పి. సో ఇలాంటి వాళ్ళకి పార్టీ అండ్ పర్సన్, కార్యకర్త ఎవరో ఒకరు సాయం చేసే ప్రయత్నం చేస్తారా? పార్టీ అన్ని వేళల్లో సపోర్ట్ చేయలేకపోవచ్చు, పార్టీ పర్సన్ ఎవరైనా సపోర్ట్ డెఫినెట్గా చేయాలి, ఆదుకోవాలి. కార్యకర్త కష్టంలో ఉంటే మాత్రం జరుగుతుంది, అది డెఫినెట్గా జరుగుతుంది, ఎందుకు జరగదు? నా దగ్గర ఒకరిద్దరు కార్యకర్తలు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఫినాన్షియల్గా ఏదో సపోర్ట్ చేసిన నేను, చేయాల్సిందే, అది మన బాధ్యత. మన పార్టీ జెండా మోసిన కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రౌడ్ టు బీ ఇన్ భారతీయ జనతా పార్టీ. సో పార్టీ నుంచి మళ్ళీ మీ పాలిటిక్స్కి వచ్చినప్పుడు మీరు అన్నారు ఇందాకలా, వాట్ షుడ్ ఐ సే, నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇలా అవ్వాలనుకున్నాను అని చెప్పి. ఒకవేళ కనుక 2009 తర్వాత మీరు పాలిటిక్స్లోకి రాకపోయి ఉంటే చికుటి ప్రవణ్ ఏం చేసేవాళ్ళు? కాసినో కింగ్ ఉంటుండే. ఇవాళ నేను కాసినో బిజినెస్ కూడా ఎందుకు వదిలేసిన అంటే ఓన్లీ టు సర్వ్ హిందూయిజం, టు సర్వ్ కర్వ్. నా ప్రజలకు సేవ చేయాలి, ఏదో ఒక అందరు చెప్పే రొటీన్ డైలాగులే కదా, అదే అడుగుదాం అనుకుంటున్నాను. నేను అదే మీ మనసులోనే కొన్ని క్యాచ్ చేస్తున్నా. నేను అందరు చెప్పే రొటీన్ డైలాగ్, ప్రవీణ్కి కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, ప్రవీణ్ 7 స్టార్ లైఫ్ల నుంచి వాళ్ళ ఏ స్టార్ లేకుండా వచ్చిండు, ఇలా గ్రౌండ్ లెవెల్లో ప్రజలలో తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడ వాడుకోమన్నా వాడుకుంటా, ఎక్కడ ఉండమన్నా ఉంటా. ఎవరికైనా లగ్జరీ వైపే ఉంటుంది కదా కోరిక అనేది, 7 స్టార్ లైఫే ఉండాలి అనుకుంటారు. నేను 7 స్టార్ లైఫ్ నుంచి నో స్టార్కి వచ్చిన. అంటే ఒక ఏదో ఒకటి అనుకొని వచ్చిన గట్టిగా, ఇది కావాలి, ఇది చేయాలి, ఇది ప్రజలకు చేయాలి.
ఏమవుదామని అంటే ఒక మినిస్టరా లేకపోతే సెంట్రల్ డెఫినెట్గా ఎంత పవర్ఫుల్ రావాలంటే ఇవాళ మా దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసే యదవలు కానీ, గుడ్ల మీద దాడులు చేసే యదవలు కానీ మా గుడి ముంగటి నుంచి పోతుంటే తలకాయ కిందకు దించుకొని పోవాలి, గుడి సైడ్ చూసే ధైర్యం కూడా చేయొద్దు. అట్లాంటి చట్టాలు, అట్లాంటి సిస్టమ్ తీసుకురావాలి. ఇవాళ ఒక హిందూ లోకం కావద్దు. ఇవాళ మెజారిటీ ఉన్న హిందూ దేశంలో మైనారిటీ పేరు పెట్టుకొని కొన్ని ఓవైసీ లాంటి కొన్ని కుక్కలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి చెక్ పెట్టాలి. ఏం చేస్తారు మీరు ప్రభుత్వంలోకి వస్తే? ప్రభుత్వంలోకి వస్తే చూపిస్తాం కదా. ఇవాళ శివాజీ మహారాజ్ ఒక స్టాచ్యూ పెట్టాలంటే 150 పర్మిషన్లు. మా ప్రభుత్వం వస్తే నో పర్మిషన్. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ కూడళ్ళన్నా పెట్టుకోవాలి. ఎక్కడ పెడతారు? ఎక్కడన్నా పెట్టుకోండి శివాజీ స్టాచ్యూ. శివాజీ మహారాజ్ ఉండాలి, ఒక స్ఫూర్తి, అయినా హిందువులకు స్ఫూర్తి. ఎందుకంటే లెట్ మీ వెరీ పర్టిక్యులర్ అంటే ఇవాళ మా గుడిలో నేను ఒక కాంప్లెక్స్ మా గుడికి సంబంధించి నేను విజయ వినాయక స్వామి టెంపుల్ చైర్మన్ పక్కన కడుతుంటే 150 ఆబ్లిగేషన్స్. నువ్వు రోడ్డు మీద ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో సాబా ఎలక్ట్రానిక్స్ అని సైదాబాద్ ఐఎస్ఆర్లో ఉంది. కమర్షియల్ కాంప్లెక్స్లో పైన మసీదు కట్టి, ఎందుకు మసీదు కట్టిండంటే రోడ్డు వైడనింగ్లో ఆ కాంప్లెక్స్ పోతుందని కమర్షియల్ కింద ఎలక్ట్రానిక్ షోరూమ్, ఇప్పుడు ఫర్నిచర్ షోరూమ్ ఉంది, మీద కాంప్లెక్స్ మీద మసీదు కట్టి రోడ్డు మీద లిఫ్ట్ పెట్టినాడు ఆ మసీదుకి. ఎందుకంటే రోడ్ వైండింగ్లో పోవద్దని చెప్పి. ఇవాళ అదే నేను ప్రాపర్ పర్మిషన్ తోటి నేను నా గుడికి ఆనుకొని నా గుడికి సంబంధించిన కాంప్లెక్స్, గుడిలో ధూప నైవేద్యాలకి ఖర్చులకు వెళ్ళిపోవాలని ఒక కాంప్లెక్స్ కడితే 150 హర్డిల్స్, వానికి నో హర్డిల్. Did you question government in this? క్వశ్చన్ చేసినా పట్టించుకోరు కదా. ఎంతోమంది క్వశ్చన్ చేసిరు హైడ్రాని. ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు పోలేదు? క్లారిటీ ఇచ్చారు కదా కమిషనర్ గారు. ఇన్ఫాక్ట్ రంగనాథ్ క్లారిటీ ఏమని ఇచ్చినారు చెప్పండి? యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్? ఓకే, నేను కోర్ట్స్ కూడా దాని మీద రియాక్ట్ అవుతూ ఉన్నాయి కదా, మొట్టకాయలు వేసినాయి. అంటే వాళ్ళకో న్యాయం, మనకో న్యాయం. ఇవాళ ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు ఈ గవర్నమెంట్ని శ్వేతపత్రం రిలీజ్ చేయమండి. ప్రాపర్గా మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేసిరా, ప్రాపర్గా కరెంటు బిల్లు వసూలు చేసిరా. వాడే కరెంటు బిల్లు నేనెందుకు కట్టాలి? ఒక హిందూ ఎందుకు కట్టాలి? ఓకే, ఆ బర్డెన్ మన మీదే పడుతుంది కదా, డివైడ్ అవుతుంది కదా, బర్డెన్ డివైడ్ అవుతుంది కదా, అవుతుందా కదా, డివైడ్ అవుతుంది కదా. మరి ఆ బర్డెన్ మేమెందుకు కట్టాలి? మా హిందువుల ఇళ్ళల్లో ఒక వారం రోజులు ఆడి పరిస్థితి బాగాలేక అప్డేట్ పేమెంట్ ఉండి ఒక వారం లేట్ అయితే పోయి మీటర్ కట్ చేస్తారు వైర్. వాళ్ళ దగ్గర దమ్ముందా? రైట్ ప్రవీణ్ గారు, ఒక చిన్న పాజ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు పార్టీలకు సంబంధించి. బట్ పార్టీ యునైటెడ్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇదిగో ఇలా పలానా ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తాం, ప్రజా సమస్యల మీద ఇంట్లో గలమెత్తి మాట్లాడామని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతుంది? డెఫినెట్గా చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగుల గురించి కొట్లాడుతుంది, రైతుల గురించి కొట్లాడుతుంది, హైడ్రా మీద కొట్లాడుతుంది. హైడ్రా ఎప్పుడు బుల్డోజర్ల ఎదురుగా మా ఎంపీలు వండుకున్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అరౌండ్ కెన్ ఐ సే 2020 or 22 ఆ టైంలో జరిగిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు చూస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో క్లియర్ డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏముంది? మాకు ఇప్పుడు మంచిగా ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఒక రాజాసింగ్ పక్కన పెడితే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు పెరుగుతూనే ఉంది కదా. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో డెఫినెట్గా ఆన్ గ్రౌండ్ కొట్లాడుతున్నాం. నేను 10 సార్లు హౌస్ అరెస్ట్లు అయినా, నన్నే 10 సార్లు వ్యాన్లలో ఈడ్చుకపోయి అరెస్ట్ చేసారు. బట్ రోడ్ల మీద కొట్లాడుతున్నాము, రోడ్ల మీద మేము కొట్లాడి ప్రజల గురించి కొట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాపై రాళ్ళ దాడులు చేస్తారు. ఎందుకు మీ మీద వాళ్ళని దాడి చేస్తున్నారు? చూడండి మీరు రీసెంట్గా మీ ఆర్టీవీ ఎంత ఫాస్ట్ ఉంటుంది. మీ ఆర్టీవీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాలి? కాంగ్రెస్ మిమ్మల్ని మేము ఇప్పుడు కిందికి వెళ్ళి అగ్నిపర్వతం లెక్క లేస్తున్నామని భయం. 100% ఆస్కింగ్ బికాస్ అంత సీరియస్ పాలిటిక్స్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ. అది మీరు అనుకుంటే కాదు కదండి, మీరు అనుకుంటే కాదు కదా. అంత సీరియస్ పాలిటిక్స్ లేదు. మాకు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. నోవేర్ ఉన్న పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ. నేను ఎందుకు అడుగుతున్నాను, సారీ ఫర్ ది ఇంట్రెస్ట్, బాస్ మీకు కోపం రావచ్చు. పార్లమెంట్ ఎలక్షన్స్ టైంకి ఓకే చాలా పీక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇక ఆల్టర్నేటివ్ లేదు, ఇక బీఆర్ఎస్కి బహుశా ఆల్టర్నేటివ్ బీజేపీ అని మాట్లాడుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చేస్తుంది. అది మీరు ఇచ్చిన స్పేస్ కాదా? 100% కాదు. అప్పుడు వాడు ఇచ్చిన ఫేక్ హామీలు, పనికిరాని హామీలు, అమలు చేయలేని హామీలు, నోటికి వచ్చిన హామీలు, మేము అట్లా నోటికి వచ్చిన హామీలు ఇవ్వము. ఏవైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామో
100 చెప్పొచ్చండి మేము కూడా, Hmm. 100 చెప్పొచ్చు, చెప్పడం ఈజీయే, కానీ ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చలేని పరిస్థితులల్లా, డబ్బులు ఇవ్వలేని పరిస్థితులల్లా, ఘోరమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది, ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉంది, జీతాలు ఎట్లా పడుతున్నాయి నాకేం తెలియదు. ఇంకా బట్ కాంగ్రెస్ ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఒక డిఎస్పీ, నాకు తెలిసిన డిఎస్పీ, ఓకే ఆయన పిఎఫ్ ఫండ్, వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉంటే పిఎఫ్ ఫండ్కి అప్లికేషన్ ఇస్తే గన్ల కమిషన్ అడిగారు. ఇంతకంటే అధ్వానమైన సంఘటన ఏమైనా ఉన్నదా? గాడ్ ఇవాళ బీఆర్ఎస్ హయాంలోనే ఎన్నో బ్రిడ్జులు కాంట్రాక్టర్లు ఏమో కన్స్ట్రక్షన్ చేసారు, వాళ్ళే ఫండ్ ఇయ్యక సంపిరు వీళ్ళని. ఇవాళ వాళ్ళకి 100 కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు రావాలి, ఏళ్ళ నుంచి బిల్లులు అయిపోయినాయి. ఇవాళ పోయినాక ఆల్రెడీ ఆడు నాశనం అయిపోయి ఉన్నాడు, అప్పులకు తెచ్చుకొని. ఎవడైనా ఇంట్లోకి వెళ్ళి అయితే మొత్తం డబ్బులు పెట్టరు కదా. ట్రూ ట్రూ. గవర్నమెంట్ ఫండ్ టైంకి రిలీజ్ చేస్తుందని చెప్పి ఆడేదో కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్ ఏదో కన్స్ట్రక్షన్ చేసిండు, ఆయనకి డబ్బులు ఇయ్యారు. ఆయనకి 20 కోట్లు 30 కోట్లకి ఆల్రెడీ దునియా మెత్తిలు ఇంట్రెస్ట్లు కట్టి చచ్చిపోయినాడు. ల్యాండ్లు అమ్ముకుందామని ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి దారుణం ఉన్నది. వాడు రియల్ ఎస్టేటే డమాల్. ఇదంతా పక్కన పెడితే వాడు పోతే ఇప్పుడు 15% కమిషన్ అడుగు, అది ఫస్ట్ ఇవ్వాలి. రేపొద్దు మీరు ప్రభుత్వంలోకి వస్తే ఇఫ్ ఇన్ కేస్ నో కరప్షన్ ఉంటుంది, నో కరప్షన్. వీటి మీద of course వీటి మీద డెఫినెట్గా ఎక్కడెక్కడ ఇప్పుడు సీఎం ఏం చెప్పినాడండి ఎలక్షన్ టైంలో, రేవంత్ రెడ్డి 100 కోట్ల స్కామ్ చేసినారు బీఆర్ఎస్ వాళ్ళు, వెలికి తీస్తా ఒక్కొక్క సంగతి ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి అన్ని విషయాలల్లో, ఓకే ఎన్నో మంత్రిత్వ శాఖలల్లో స్కామ్లని అన్నీ తీస్తా పీక్తా అది అని అన్నాడు. ఒక్కటి తీసి చూపించండి. ప్రజలు ఇప్పుడు మీరు అన్నారు కదా కాంగ్రెస్ వచ్చిందంటే, ఈ కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు, దొంగ హామీలు, మోసపూరిత మాటలు కేసీఆర్ మాట్లాడితే అప్పుడు 10 ఏళ్ళు భరించి తెలంగాణ ప్రజలు నాశనమయ్యారు. మళ్ళీ మోసపోయిన చరిత్ర తెలంగాణ ప్రజలది. మళ్ళీ నన్ను నమ్మి మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళ పాలన. ఇంకా మోసబోరింగా మాకు ఆ కళ్ళుబొల్లి మాటలు చెప్పేవి మాకు రావు, మా బీజేపీ వాళ్ళకి రావు. దొంగ మాటలు చెప్పడానికి రాదు, దొంగ హామీలు ఇవ్వడానికి రాదు, అమలు పరచలేని పరిస్థితులు ఉన్న హామీలు మేము ఇయ్యం. బట్ వాట్ ద ఇష్యూరెన్స్ అంటే ఎందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ, మీరు అన్నారు హామీల విషయంగా చూడటనేవి, ఏం చూసి ఇవ్వాలి తెలంగాణ పార్టీకి? అంత కరప్షన్ చేసిన కాంగ్రెస్కి వేసారు. నో కరప్షన్, స్కామ్ల పార్టీ కాంగ్రెస్. ఇండి కూటమి దొంగలు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన స్కాములు తెలుసు, ప్రతి శాఖల స్కాములు చేసారు. ఏ రూపాయి పైసలు అప్పులున్న ఒక ఎమ్మెల్యే ఇలా 500, 1000, 2000 కోట్లకు అయినారు. పెద్ద బిల్డింగ్లు కట్టిర్రు. ఎట్లా కట్టిర్రు? ఇచ్చే ఎమ్మెల్యే 2 లక్షల జీతానికి కట్టిర్రా? కట్టరు కదా. తెలంగాణ ద్రోహులకి మంత్రి పదవులు, తెలంగాణ ద్రోహులకి ఎమ్మెల్యే సీట్లు. ఎవరైతే అసలు తెలంగాణ వాదులపై రాళ్ళు రువ్విర్రో, హత్యాయత్నం చేసిర్రో వాళ్ళకి ఇలా మంత్రి పదవులు ఇచ్చిర్రు బీఆర్ఎస్. ఓకే ఇచ్చిర్రు కదా, పేర్లు చెప్తే బాగుండదు, తెలియదా మీకు? రైట్. సో ఓకే, మీరు గురించి మాట్లాడుతున్నారు కానీ బట్ కెన్ వి టాక్ అబౌట్ యువర్ పార్టీ? అబ్సల్యూట్లీ చెప్తున్నా కదా, నేనేం చెప్తున్నా, స్వచ్ఛమైన పాలన ఇవ్వాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఇవాళ ఎక్కడ ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉంది కదా, ఎక్కడైనా అవినీతి జరిగిందా? బట్ అవినీతి చేసిన వాళ్ళు, అవినీతి జరిగిన వారు మీ పార్టీ మీద మాటలు తూటాలు పేల్చిన వాళ్ళని మీ పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రిని చేస్తున్నారు. ఎవరు అవినీతి చేస్తే మేము సువేందు అధికారి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి. సువేందు అధికారి ఈవెన్ ఓపెన్ స్టేట్మెంట్ లో కూడా డెఫినెట్ గా మా మీద మాట్లాడిండు. ఆయన ఆ పార్టీలు ఉన్నప్పుడు టీఎంసీలు ఉన్నప్పుడు మాట్లాడిండు. ఆయన మీద అయితే ఇప్పుడు అలిగేషన్స్ వేరే, ప్రూవన్ వేరే. నేను అలిగేషన్స్ గురించి నా మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎవరి మీద లేవు? రేవంత్ రెడ్డి మీద లేవా అలిగేషన్స్? కేసీఆర్ మీద లేవా? కేటీఆర్ మీద రకాల స్పెషల్ అలిగేషన్స్ ఉంటాయి. కేటీఆర్ మీద రకుల్ రావు కదా, ఆయన మీద స్పెషల్ అలిగేషన్స్ ఉంటాయి. అందరికి విరుద్ధంగా స్పెషల్గా ఉంటుంది ఆయన మీద. బట్ అన్స్పెసిఫిక్ కావాలి. మీ పార్టీలోకి వస్తే వాషింగ్ మిషన్ అంటున్నారు. అది ఇగో అంటే దానికి క్లారిటీ పోతే కుక్కలు ఒరుగుతాయి. ఓకే, నేను జీవాలంటే అన్ని జీవాలు ఇష్టం నాకు, కుక్కలు కూడా ఇన్సల్ట్ చేయదలుచుకోలే, వీళ్ళు అంతకంటే అద్వానం. సో మేము వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే సరే, ఈ పాలిటిక్స్ మాట్లాడుకొని చాలాసేపు అయింది, బట్ ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. లెట్స్ టాక్ అబౌట్ దాట్. మీరు మూగజీవాన్ని భలే పెంచుతారండి, ఏంటి దాని వెనకాల సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి జీవాలు ఇష్టం. అవి పెయిన్ చెప్పుకోలేవు కదా, అవి పెయిన్ చెప్పుకోలేవు కదా.
అంటే ఏమైనా స్పెసిఫిక్ ఇవాళ మనిషికి ఎంత అహంకారం పెరిగిపోయిందంటే మనిషికి ఈ భూమి నాదే, మొత్తం భూమి మొత్తం నాదే అనుకుంటుండు. పిచ్చి నా కొడుకులకు అర్థం కాదు ఏంటంటే హనీబీస్ అంతరించిపోయిన రోజు మనుషులు కూడా అంతరించిపోతారు. ఆ విషయమే తెలియదు వాళ్ళకి. ఇంత ఇన్సెక్ట్ అది, వెరీ టైనీ హనీబీస్, తేనెటీగలు. ఇవాళ ప్రతి ఒక్క జీవి ఉండాల్సిన అవసరం ఉంది. పాలినేషన్ ఇంపార్టెంట్. ఎస్, సో మెనీ థింగ్స్ రిలేటెడ్ టు సో మెనీ థింగ్స్. ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ కావాలంటే ప్రతి ఒక్క యానిమల్, టైగర్ కూడా ఉండాలి. అవును అవును, ట్రూ. ఇలా మనిషికి ఎంత అహంకారం అయిపోయిందంటే ఇలా అహంకారానికి నిదర్శనం ఇలా క్యాన్సర్లు. టోటలీ కెమికలైజ్డ్. మనం ఏం తింటున్నాం అంత కెమికలే. బట్ అంటే 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 మన బయాలజీ, సారీ దాన్ని ఏంటంటారు, వానపాములు కనబడుతున్నాయా? అక్కడక్కడ ఉన్నాయండి. ఇంతకుముందు మీరు ఇప్పుడు పోయి కిందికి పోతే కనబడతాయా వర్షం పడితే? ఎక్కడ కనిపిస్తాయి అవి? ఊర్లలో కూడా కష్టమే. అవును. ఆ వర్షం పడ్డ ఒక స్మెల్ ఇప్పుడు వస్తుందా మీకు? ఊర్లలో వస్తుంది. ఎక్కడికి వచ్చావు అంతో ఇంతో స్వచ్ఛంగా ఉన్న ప్లేస్లో. వానపాములు ఇంపార్టెంటే. ఇవాళ పాములు ఇంపార్టెంటే. అదే అడుగుతున్నా, అంటే ఎందుకు ప్రతిదాన్ని నీకు జీవి వద్దు మనమే ఉండాలి. విపరీతంగా ఏనుగుల్ని చంపేసారు. ఒకప్పుడు 1,00,000 టైగర్స్ ఉంటాయి తెలంగాణలో. 2 ఉమ్మడి రాష్ట్ర భారతదేశంలో 1,00,000 టైగర్స్ ఉన్నాయి. ఇలా 3,000 మొన్న పెరిగినాయి. ఒక 300-400 పెరిగితే ఇక కొట్టుకుంటారు, ఖుషి అయిపోతారు. అడగోలు హంటింగ్, విపరీతమైన డిఫారెస్టేషన్. ఓకే, బట్ ఐఎమ్ ఆస్కింగ్ మీకు ఎలా ఇంట్రెస్ట్ ఇటువైపు వచ్చిందని చెప్పి. నేను చెప్తున్నా కదా, నాకు కుక్కలు రోడ్డు మీద కొడుతుంటే అవి పెయిన్, అవి కొట్టినాక వూండ్స్ తట్టుకోలేక సెప్టిక్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి చచ్చిపోయిన సంఘటనలు చాలా చూసిన. ఓకే, అని పెయిన్ఫుల్. ప్లస్ ఫస్ట్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ అంతా కూడా డాగ్స్ పెంచుకుంటుండే. నేను ఇంకెక్కువ నాకు అన్ని ఇష్టం కాబట్టి నేను అన్ని జీవాలు పెంచు చాలా మట్టుకున్నాను. స్నేక్స్ కూడా ఇష్టం నాకు. స్నేక్స్ కూడా చాలా అవసరము. ఇవాళ పెస్ట్కి మనం విపరీతంగా మందు కొడుతున్నాం. మనం ఏవైతే మన స్వార్థం గురించి అన్న జీవాలను కాపాడుకోమంట నేను. యానిమల్స్ కాపాడుకోండి. ఓకే, ఇవాళ నీకు ర్యాట్స్ కానీ పెస్ట్లు ఏవైతున్నాయో కంట్రోల్ చేసేటి ఇవి. ఇవాళ కుక్కలు ఎక్కడెక్కడ చెదురుముట్టు సంఘటనలు కుక్కలు మనుషులు పిల్లలపై దాడులు చేసినాయి. ఎందుకు చేస్తున్నాయని కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక మనిషి మర్డర్ చేసిరని టోటల్ అందరి మీద కక్ష పెంచుకుంటారా? పెంచుకోదు కదా. ఒక పిచ్చి కుక్క ఉండొచ్చు, దాన్ని కంట్రోల్ చేయాలి. ఓకే, విపరీతంగా కుక్కల మీద స్కావెంజర్స్ అండి. కుక్కలు అనేది స్కావెంజర్స్. మన సిటీని నీట్ చేస్తాయి అవి. చెత్త వేస్ట్ తిని అంతా నీట్ చేస్తాయి అవి. రాబందులు లెక్క. రాబందులు కనబడుతున్నాయి, గద్దలు కనబడుతున్నాయి, పిచ్చుకలు కనబడుతున్నాయి. ఓకే, ప్రతి ఒక్కరు ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ కావాలంటే డెఫినెట్గా అన్ని యానిమల్స్ ఉండాలి. చీమల నుంచి ఉండాలి, నల్ల చీమలు కనబడతలేవు. ఓకే, సో మీలో దాని ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది, లైక్ డైవర్సిఫైడ్ పర్సనాలిటీ. ఐ హావ్ గాట్ డాక్టరేట్ ఇన్ దిస్ అండి, జూఫిలిస్ట్ అని కేటగిరీ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్. సో యాక్చువల్గా నేను కింగ్ కోబ్రాస్ మీద కూడా నేను కొంచెం రీసెర్చ్ చేస్తాను. వెరీ గుడ్. అంటే ఒక అతని కింద అసిస్టెంట్ రీసెర్చ్, రోమ్ విటాకర్ అని చెప్పి ఈజ్ అ గ్రేట్ మ్యాన్. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ఉంటుంది. గరియాల్స్ అని చెప్పి ఒక ఇండియన్ క్రొకడైల్, పొడుగు మూతుంటుంది. సో అవి అంతరించిపోకుండా ఆయన ఎన్నో చర్యలు చేసి ఇవాళ చాలా మటుకు పాపులేషన్ పెంచిండు. సేమ్ టైమ్ కింగ్ కోబ్రాస్ మీద కూడా రీసెర్చ్ ఆయన నేను కలిపి షిమోగాల వెస్టర్న్ ఘాట్స్ అక్కడిక్కడ. కుడ్ యూ ప్లీజ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అంటే బయట ప్రపంచానికి తెలియంది మీ రీసెర్చ్లో తెలిసింది కింగ్ కోబ్రాస్ గురించి? అంటే రీసెర్చ్ అంటే అవి తెలుసుకున్నవో లేకపోతే ఆ రీసెర్చ్లో మీరు ఫైండ్ అవుట్ చేసిన? మేము వెళ్తుండే షిమోగాకి వెళ్తుండే, వెస్టర్న్ ఘాట్స్కి వెళ్తుండే. అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే అవి ఉండొద్దు అనుకున్న ప్లేస్లో ఉండవు, ఇక్కడ ఉండవు అనుకునే ప్లేస్లో కింగ్ కోబ్రాస్ కనబడ్డాయి మాకు. ఎక్కడైతే ఇవి హ్యాబిటేట్ అయి ఉంటుంది అన్న ప్లేస్లో అక్కడ కింగ్ కోబ్రాస్ లేవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ డిఫారెస్టేషన్, విపరీతమైన పొల్యూషన్. అక్కడ ఉండొద్దు అవి. ఓకే, సో ఫర్టిలిటీ ఆఫ్ ఎగ్స్ ఫర్టిలిటీస్ ఇవన్నీ కూడా చాలా మటుకు
20-30 లే చేస్తే ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ఎగ్స్ ఫర్టైల్ అవుతుండే. అవిటి శాతం కూడా తగ్గిపోయింది. ఓన్లీ బికాజ్ మానవులు చేసిన తప్పిదానికి జంతువులన్నీ బలవుతాయి. 80% ఫెర్టిలిటీ తగ్గిపోయింది బట్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు 70, 60, 80, 90 ఉంటుంది ఫర్టిలిటీ. 60, 40 కొన్ని చోట్ల డిపెండ్స్ ఆన్ ద ప్లేస్, లొకేషన్. ఓకే, గ్రేట్. అంటే ఇవన్నీ మన వల్లనే జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, డిఫరెంట్ కాన్వర్సేషన్ ఫ్రమ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్తుంది. సో లెట్స్ కమ్ టు ద కంక్లూషన్. మై ఫైనల్ క్వశ్చన్ అని అనడం కన్నా ఐ హ్యావ్ ఎ వెరీ ర్యాపిడ్ ఫైర్. నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరుకి సంబంధించి మీరు ఒక్క లైన్లో వాళ్ళ గురించి చెప్పాలి. నాట్ టేకింగ్ మచ్ టైం. పాలిటిక్స్ స్టార్ట్ చేద్దాం. మోదీ గారు ఆజానుబాహుడు, డెమిగాడ్. అమిత్ షా అపర చాణక్యుడు. స్మృతి ఇరానీ గుడ్ లీడర్. ఓకే. రాహుల్ గాంధీ, జోకర్. ప్రియాంక గాంధీ, మేబీ లైక్ ఇందిరా గాంధీ. ఓకే. రేవంత్ రెడ్డి, ఉట్టి మాటల మనిషి. కేసీఆర్, మాటలతో మోసం చేసే మనిషి. కేటీఆర్, రాకుల్ రావు, హరీష్, పీపుల్స్ లీడర్. రామచంద్రరావు, ఈజ్ అబ్సల్యూట్లీ పీపుల్స్ లీడర్, డౌన్ టు ఎర్త్. బండి సంజయ్, డైనమిక్. కవిత, మరో షర్మిలా, లిక్కర్రాని, 2-3 ఉన్నాయి ఆమెకు టైటిల్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. బట్ బిఫోర్ దట్ నేను ఒక్కసారిగా నా అటెన్షన్ మీ లెఫ్ట్ హ్యాండ్ వైపు వెళ్ళింది. కంక్లూడ్ చేద్దాం అనుకున్నా. కుడ్ యూ ప్లీజ్ షూర్స్ ఏంటది మాకు కొంచెం ఏం చెప్తారా? ఏంటి దీని గురించి చెప్పాను, మొన్ననే వేసుకున్నా. ఓకే, అది ఏంటది? ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఏమంటారు వాటిని? దీన్ని క్రిస్టల్స్. ఓకే. సో పాజిటివ్ ఎనర్జీ గురించి. విల్ యూ బిలీవ్ ఇన్ దట్? అబ్సల్యూట్లీ. ఏమంటారు వాటిని? క్రిస్టల్స్ ఇవి. ఓకే, కొంచెం ఎనర్జీస్ చేసిన క్రిస్టల్స్. ఓకే, అంటే బిలీవ్ చేస్తారా మీరు? అబ్సల్యూట్లీ. యూ థింక్ అంటే ఉందనుకుంటారు అది? బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, తీర్థం ఎందుకు తాగాలి, గుళ్ళ గంట ఎందుకు కొట్టాలి, ఓకే, అన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. హిందుత్వానికి, ఓకే, హిందూయిజం భజన చేస్తారు, గట్టిగా సప్పట్లు కొడతారు భజన. హిందుత్వం ఎంత గొప్పదంటే ఆ భజన చేసేటప్పుడు కొడుతుంటే ప్రతి ఒక్క నర్వ్ యాక్టివేట్ అవుతుంది, రైట్ ఫ్రమ్ హెడ్ టు టో. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ మోడిఫైస్ యువర్ హెల్త్. ఓకే. ప్రతిదీ హిందుత్వంలో ఒక కారణం ఉంది. తీర్థం ఎందుకు తాగాలి, ఆ తీర్థంలో ఏమేమి ఉండాలి, దానివల్ల హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, గుడిలో గంట ఎందుకు ఉండాలి, గంట కొడితే ఏమవుతుంది, ఆ వైబ్రేషన్ ఎట్లా వస్తుంది, ఆ దేవుడి దగ్గర కర్పూరానికి ఏం వైబ్రేషన్ ఉంటుంది, హారతికి ఏం వైబ్రేషన్ ఉంటుంది, నెత్తి మీద పెట్టే శటగోపానికి ఏం వైబ్రేషన్ ఉంటుంది, ప్రతిదీ సైంటిఫిక్. అంత గొప్పది హిందుత్వం. సో యూఆర్ ప్రొటెక్టింగ్ దాట్. I'm the part of a protector. I can't say I'm a protecting that. I'm the part of a protector. Right. Thank you so much, Thank you Praveen very garu, much for joining with our podcast. Very good. All the very best for your future. Thank you so much. Thank you so much. చేశారు, ఇంకా బాగా చేయండి. Thank you so All much. the very best. Thank you so much. సో టోటల్గా అయితే మాత్రం అది చికోటి ప్రవీణ్. సాధారణంగా ఆయన ఎప్పుడు ఫియర్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిన సందర్భాలు చూస్తారు. బట్ ఈ రోజు కాన్వర్సేషన్ వాట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ కాన్వర్సేషన్ యాజ్ ఐ ప్రామిస్డ్ బిఫోర్. సో మీకేమనిపించింది? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండిపోతే కింద కామెంట్ సెక్షన్ ఉంది కదా, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఎస్, హిందూ వ్యతిరేకులు తిట్టండి, నాకేం ప్రాబ్లం లేదు, తిడుతూనే ఉంటారు వాళ్ళు ఎట్లయినా. దొంగ హిందూ పేర్లు పెట్టుకొని గొర్రెలు కూడా బాగానే తిడతాయి, కానివ్వండి. మీ తిట్లకు మేము ఆశీర్వాదం అని అనుకుంటాము. మీ అభిప్రాయం ఏదైనా కింద కామెంట్ సెక్షన్ ఉంది, హ్యాపీగా మెన్షన్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉండిపోతే చెప్పండి, మనం అడుగుదాం తర్వాత మళ్ళీ. సో అంటిల్ దెన్ మరొక గెస్ట్ కలిసేంత వరకు టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ పాడ్కాస్ట్. అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.